సాగిపోయిరి కనాను యాత్రలో కూలిపోయేను అడ్డుగోడలు సాగిపోయేను కనాను యాత్రలో ఆరాధన 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 నీకే ఇశ్రాయేలు ప్రయాణంలో వారు కట్టుగా ఉన్న గోడలు వారు వెళ్ళటానికి మార్గం లేనప్పుడు ప్రభుని ఆరాధించగా ఎరుకో గోడ కూల్చేసిన దేవుడి ఈరోజు ప్రభుని ఆరాధిస్తూ ఉంటుండగా మీ గట్టుగా ఉన్న ప్రతి సమస్యను కూల్చివేయవాడై ఉన్నారు కాబట్టి ప్రభుని కనపడతాం, ఆరాధిద్దాం. ఆనందింతు నీలో దేవా పెంతెకొస్తు పండుగ దినమునందు ఆరాధించిరా అందరూ. పెంతెకొస్తు పండుగ దినమునందు ఆరాధించి జాలాలు నింపబడే ఆత్మబలముతో కుమ్మరించెను అగ్ని జ్వాలలు నింపబడెను ఆత్మబలముతో ఆరాధన నీకే ఆరాధన 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 నీకే ఆరాధింతో నిన్ను దేవా ఆనందింతో నీలు దేవా ఆరాధింతో నిన్ను దేవా ఆనందింతో ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, పరిశుద్ధులైన మా తండ్రి, ఆ యేసు ప్రభువా మీ కొందరాలు మరొకసారి మరొక దినం మీ ఆవరణలో చేరి మిమ్మల్ని ఆరాధించడానికి, స్తుతించడానికి, మీ నామాన్ని గణపరచడానికి మా హృదయాలు కుమ్మరించుకొని అయ్యా నేను మీకు సమీపస్తులుగా అవ్వటానికి ఇచ్చిన భాగ్యం నాకే మీకు స్తోత్రాలు. ఇంకెక్కువగా మిమ్మల్ని ఆరాధించడానికి మీరు మాకు సహాయాన్ని అనుగ్రహించండి. వచ్చిన బిడ్డలు బట్టి మీ కొందనాలకు రావాల్సిన వారు త్వరపడి తీసుకురండి. ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమం ద్వారా మీరు మా మధ్యలో ఉండి మీరే మహిమనందమని ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ గణపరుస్తూ యేసు ప్రభువారి పేరట స్తుతించి గణపరిచి ఆరాధన మీకు అర్పించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందామండి. ప్రియులారా, మంచిదండి. సమయంలో దేవుని వాక్యాన్ని మనం విందాం. ప్రియులారా, గమనించండి, బయట కొంతమంది ఉండిపోయారు. ఈరోజు మీరు బయట కూర్చుని అంటే అర్థమవదు. కొన్ని ఫోటోలు చూపిస్తూ చెప్తాను కనుక లోపల ఇది కనపడేలాగా మీరు స్క్రీన్ కనపడేలా లోపలికి వచ్చి కూర్చోవాలని మనం చేస్తూ ఉంటున్నాను. ప్రియులారా, సమయంలో ఆ దేవుని వాక్యాన్ని మనం విందాం. కొన్ని నిమిషాలు మనము ప్రభు సన్నిధానంలో మన హృదయాలు మనం సిద్ధం చేసుకుందాం. ప్రియులారా, కొన్ని రోజుల నుండి యేసు ప్రభు రాక గురించి శుక్రవారాలు తెలియపరుచుకుంటూ వస్తూ ఉన్నాం. ఇక్కడికి ఈరోజు కూడా ప్రభు రాకడకు సంబంధించిన విషయాలు చెప్పాలని దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి దానియేలు గ్రంథం 2వ అధ్యాయాన్ని చదువుకున్నాం. ఈ అధ్యాయంలో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఆయన సంకల్పించిన సంకల్పన, దేవుడు మానవుల పట్ల ఏం ఆలోచించారో ఆలోచన చాలా గొప్పది. దేవుడు ఉద్దేశించిన ఉద్దేశాలు మేలుకరమైనవి. అవి దేవుని వాక్య గ్రంథంలో దేవుడు ఉద్దేశాలు రాసి ఉంచారు. అవి చదవటాన్ని బట్టి వినటాన్ని బట్టి మనము నేర్చుకోగలం, గ్రహించగలం. ప్రియులారా, నెబుకద్నెజరు అని ఒక రాజు ఉన్నారు. ఆ రాజు ఒక రోజు ఎలాగనుకున్నాడట, ఏమనుకున్నాడనంటే, అసలు నేను చనిపోయిన తర్వాత ఈ రాజ్యం లోకం ఎలా ఉంటుందో అని ఆ మనసులో అనుకుని పడుకున్నాడట.
అలా అనుకుని పడుకున్న ఆయనకు ఒక దర్శనం వచ్చింది, కళ వచ్చింది. ఏమిటి ఆ కళ అంటే, ఒక పెద్ద పతిమూట ఉందంటండి. ఆ పదిమని అంటండి తల మీద బంగారము, ఇక్కడ నుంచి ఇక్కడ బంగారం, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇనుము, ఆ కిందకి మట్టి ఇనుము కలిసిన కనపడ్డాయట. కనపడినప్పుడు ఈ దర్శనాన్ని రాత్రి కాడ చూచాడు. చూసిన తర్వాత అది ఏమైందనంటే మర్చిపోయాడు. కళ వచ్చింది కానీ కళ ఏం చేశాడనంటే మర్చిపోయాడు కానీ మనసులో మాత్రం ఏముండిపోయిందనంటే రాత్రి ఏదో కళ వచ్చింది ఏం కళ వచ్చింది అని సతమతం అయిపోతా ఉన్నాడు. సతమతం అయిపోతూ దేశంలో ఉన్న జ్యోతిష్కాలు చెప్పిన వాళ్ళని, లేకపోతే మంత్రకాలని వీళ్ళందరూ కేకేసి అన్నాడు, రాజుగారు నాకు ఒక కళ వచ్చిందండి రాత్ర. ఆ కళ ఏంటో తెలవటలేదు, దాని అర్థం తెలవటలేదు అని అంటే, అప్పుడు వాళ్ళన్నారు, జ్యోతిష్కాలు వాళ్ళు అన్నారు, ఏమండి రాజుగారు ఆ కళ ఏదో మాకు చెప్పండి, మేము దాన్ని వివరిస్తామన్నారు. అప్పుడు రాజు అన్నాడు, కళ ఏంటో వచ్చింది కానీ దాని భావం ఏంటో మీరు చెప్పాలంటే కళ కూడా మర్చిపోయాను అన్నాడు. కాబట్టి ఆ కళ ఏంటో, కళ భావం ఏంటో మీరు చెప్పాలని రాజుగారు ఆజ్ఞాపిస్తే, మీరు చెప్పలేదనుకోండి మిమ్మల్ని అందరిని ఏం చేస్తానంటే హతమారుస్తానన్నాడు. ఎందుకనంటే మీకు ఇంతకాలము జీతాలు ఇచ్చి, ఇంతకాలము ఎవరికి, జ్ఞానులు, జ్యోతిష్కాలు, మంత్రాలకి మన దేశంలో ఇంతకాలం జీతాలు ఇచ్చి, ఇంతకాలం మిమ్మల్ని పోషిస్తా ఉన్నాను, మీరు నా అక్కర సమయంలో నాకు ఇలా చెప్పకపోతే ఎందుకు మీరు మిమ్మల్ని చంపేస్తానన్నాడండి. చంపేస్తానన్న మాట ఎవరు వినపడిందనంటే దానియేలు వినపడింది. అప్పటికి దానియేలు స్నేహితులు శడ్రకు, మేషకు, అబేద్నెగోలు అనేవారు రాజుగారి జ్ఞానుల సముఖంలో ఉన్నారు. వారిని కూడా చంపబడతారేమో అని దానియేలు ఆ విషయం తెలుసుకొని రాజుగారి దగ్గరికి వచ్చాడు. రాజుగారు దగ్గర ఆ భటుడి దగ్గరికి వచ్చి, ఏమండి ఆ కళ ఏంటో నేను చెప్తానండి అని చెప్పాడు. అప్పుడు దానియేలు వెళ్ళి ప్రార్థన చేయగా, దేవుడు నెబుకద్నెజరు అనే రాజుకి ఏ కలవతే ఇచ్చాడో, ఏ భావమైతే దేవుడు తెలియపరచాలనుకున్నాడో, ఏ ఉద్దేశమైతే రాజుకు చెప్పాలనుకున్నాడో, ఆ ఉద్దేశాన్ని తిరిగి మరలా దేవుడు దానియేలుకు చెప్పగా, దానియేలు వెళ్ళి రాజుతో చెప్పగా, అప్పుడు రాజు దాన్ని గ్రహించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ కళ ఏంటి, భావం ఏంటి అని మనం ఈరోజు తెలుసుకుందాం. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథము కనుక భూత వర్తమాన సంబంధించిన గ్రంథం. భూత వర్తమానాలంటే జరిగినది, జరగబోతున్నది, జరగబోయేది. పరిశుద్ధ గ్రంథము ప్రపంచమంతా ఎందుకు ప్రసిద్ధి చెందింది అనంటే, అన్ని గ్రంథాల కంటే, అన్ని పుస్తకాల కంటే పరిశుద్ధ గ్రంథాన్ని ఎక్కువగా కనుక నమ్ముతున్నారు, దాన్ని అనుసరిస్తున్నారంటే కారణం ఏంటనంటే, ఈ పరిశుద్ధ గ్రంథంలో జరిగినది ఉంది, ఇప్పుడు జరుగుతున్నది ఉంది, జరగబోయేది కూడా ఉంది. కాబట్టి నెబుకద్నెజరు కూడా దేవుడు కాలిచ్చిన భావములో జరిగినది ఉంది, జరుగుతున్నది ఉంది, జరగబోయేది కూడా దేవుడు దర్శనం భావంలో చూపించాడు. ఇంకో మాట చెప్పి నేను ముందుకు వెళతాను. ప్రియులారా, ఎవరికి ఏ దేశ సంబంధించిన ఆ దేశ సంబంధ ప్రకారమే ఆ భాషలోనే మాట్లాడాలి. చూడండి, లంబాడి వారు ఉంటారండి. లంబాడి వారికి ఎలక్షన్ టైంలో ఓటేయండి అని అడగటానికి వెళ్ళినప్పుడు ప్రసంగం చేసి అడగకూడదు. వారికి ఏం చేయాలని అంటే డ్యాన్స్ చేసి చెప్పాలి. లేడీ లేడీ అని ఇలా అంటే వాళ్ళకి అలా చెప్తేనే అర్థమవుతుంది. అంటే అక్కడ డ్యాన్స్ చేశాడురా ఈ పాస్టర్ గారు, కాదు, అక్కడ ప్రజలకు అర్థం అవటానికి అక్కడ ఏం చేయాలి, డ్యాన్స్ చేసి చెప్పాలి. అట్టింది కానీ ఒక్కొక్క దేశం మళ్ళీ మీకు అర్థమవుతానని చెప్తాను. అమెరికా వాడికి చెప్పాలంటే ఏ భాషలో చెప్పాలి, ఇంగ్లీష్లో చెప్పాలి. మనకే భాషలో చెప్పాలి. సిరియా దేశస్తులకు ఏ భాషలో చెప్పాలి, వాళ్ళ భాషలోనే చెప్పాలి, సిరియా భాషలో చెప్పాలి. ఆ రోజుల్లో కనుక గ్రంథాలు లేనప్పుడు, లేకపోతే రాసే ఆ సిస్టమ్ లేనప్పుడు వారు ఏం చేసేవారు అని అంటే, ఎవరినైనా ఒక వ్యక్తిని గుర్తుపెట్టుకోవాలంటే వారు ఏం చేసేవారు అని అంటే ఒక ప్రతిమలు తయారు చేసేవారు. ప్రతిమలు అంటే బొమ్మలు తయారు చేసేవారు. దేనితో? రాళ్ళతో చెక్కేవారు. ఇప్పుడు ప్రియులారా, మీకు అర్థమవుతే నేను ముందుకు వెళ్ళిపోతాను. ఒక మెసేజ్ ఇవ్వాలనంటే ఆ మెసేజ్ ఇవ్వటానికి ఏం చేసేవారు అని అంటే రాళ్లతో చెక్కేవారు అన్నమాట. అంటే ఆ మెసేజ్ రాత కాదు. ఇప్పుడు ఎలాగొచ్చేవారు,
మీకు అర్థమలేదా? ఒకసారి దేవుని స్తోత్రం ఇద్దామా? మెసేజ్ ఇవ్వాలి అంటే ఒక ఉద్దేశం చెప్పాలనుకుంటున్నాం, రాత లేదు, ఏమీ లేవు, రాసే సిస్టమ్ లేదు. మరి చెప్పాలంటే ఆ రోజులు ఎలాగిచ్చేవారు అని అంటే రాళ్ళ మీద చెక్కేవారు అన్నమాట. ఇదిగో ప్రతిమ బొమ్మ అది కానీ నెబుకద్నెజరుకు అర్థమవటానికి దేవుడు రాబోయే కాలము ఎలాగ ఉంచబోతున్నాడో తెలియపరచటానికి దేవుడు ఏం చేశాడనంటే ఒక ప్రతిమను చూపించి ఆ ప్రతిమ ద్వారా దేవుని ఉద్దేశాన్ని దేవుడు తెలియపరిచాడు. కాబట్టి ఇక్కడ కొంచెం చెప్పి ప్రతిమ అర్థం ఏంటో 4 భాగాలు ఉంటాయండి. 1 2 3 4 భాగాలు 5 భాగాలు ఉంటాయి. ఈ భాగాలు టకడగా చెప్తాను, ఎంత పాఠం అవుతుందో అంత పాఠం చెప్తాను, ఉన్నది వచ్చే వారం తెలియపరుస్తాను. ప్రియులు గమనించండి, నేను ఇక్కడ చెప్పాలని ఒక విషయం ఏంటనంటే దేవుని ఉద్దేశాలు అందరికీ తెలవు. ఎవరో తెలుస్తాయి అని అంటే ఇక్కడ అంటారు కనుక ఈ మంత్రకాళ్ళు విద్య కలిగిన వాళ్ళు అంటారు అది దేవుని ఆత్మ కలిగిన వారికే తప్ప. చదవండి ఆ మాట పట్టుకోండి. ఈరోజు చదువుకున్న వాక్య భాగంలో రాజా మీరు చెప్తున్నది మంచిదే కానీ అవి చెప్పాలంటే అవి మనుషులకు అర్థమవదు. ఎవరికి అర్థమవుతుంది అని అంటే దేవుని జ్ఞానము కలిగిన వారికి మాత్రమే. 30 వచనం కాదురా, ఒక నిమిషం. 27 వచనం. జ్ఞానులైనను గారు విద్య గలివారైనను శకురుగాండులైనను జ్యోతిష్కులైనను తెలియ చెప్పజాలరు. అయితే మర్మములను బయలుపరచ గల దేవుడు ఒక్కడే పరలోకమందున్నాడు. అంచు దినముల యందు కలగబోవు దానిని ఆయన రాజు నెబుకద్నెజరుకు. నేను ఈ మాట చదివించింది ఎందుకనంటే దేవుని ఉద్దేశాలు దేవుని ఆలోచనలు జ్యోతిష్కాలకు తెలవు, లేకపోతే మంత్రగాళ్ళకు తెలవు, లేకపోతే విద్య కలిగిన వారికి తెలవదు. అది దేవుని ఆత్మ కలిగిన వారికి మాత్రమే తెలుస్తాయి. కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలారా, అందుకే ఆమోస గ్రంథంలో తీయొద్దులేండి, దేవుడు సంకల్పించిన సంకల్పన ఆయన ప్రజలకు తెలియపరచుకుంటే ఏమియో దాయుడట. ఆయన చెప్పాలనుకుని తన ప్రజలకు చెప్తాడట. కాబట్టి ఈ విషయాలు అందరికీ తెలవు, అవి కొంతమందికి అలా తెలిసిన వాడు ఎవరున్నారు ఆ రోజుల్లో అంటే దేవుని ఉద్దేశాలు గ్రహించిన వాడు ఎవరున్నారు అంటే దానియేలు ఉన్నాడు. ఇంకొక విషయాలు దావీదు గురించి దేవుడు ఒక మాట అన్నాడు. దావీదు గురించి ఒక మాట అన్నాడు. ఏమన్నాడు అని అంటే దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. దావీదు ఎవరట చెప్పాలి. నేను ఉపద్ఘాతంలో ఉన్నాను, ఇది చెప్పేసి అప్పుడు నేను పాటలోకి వెళ్తాను. ప్రియులారా, దానియేలు దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. అంటే నా ఉద్దేశాలు ఎరిగిన వాడు దావీదు. దానియేలు కూడా దేవుని ఉద్దేశాలు ఎరిగిన వాడు. ఈ లోకంలో ఎంత గొప్ప జ్ఞానులు అని చెప్పుకుంటున్నారు, మా ఎంత తెలివైన లేరు అని చెప్పుకుంటున్నారు, గాడిద విద్య కలిగిన వారు అని చెప్పుకుంటున్నారు. వారు ఎవరికి దేవుని ఉద్దేశాలు తెలవు. దానియేలు వచ్చాడు, అయ్యా నేను చెప్తానండి అని అన్నాడు. అన్న తర్వాత అప్పుడు దానియేలు అంటున్నాడు, చూడండి 30 వచనం, ఇతరుల మనుషులందరికంటే ఈ మర్మము రాజునకు దాని భావమును తెలియజేయ నిమిత్తము తమ మనసు యొక్క ఆలోచనలు తాము తెలుసుకునే నిమిత్తము అదేమైందంట. ఇప్పుడు ప్రియులరా, దానియేలు వచ్చి నేను చెప్తాను అన్నాడు, చెప్పాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు దానియేలు అంటున్నాడు, ఏమంటున్నాడు అని అంటే నేను పెద్ద ఏమో గొప్ప జ్ఞానవంతుడేం కాదు, నేను పెద్ద ఏం తెలివైనవాడినేం కాదు, లేకపోతే నేను గొప్పవాడిని కాదండి. దేవుడు అంట మీకు చెప్పాలనుకున్న ఉద్దేశం తెలియపరచడానికి ఒక సాధనంగా దేవుడు నన్ను వాడుకున్నాడు అని అంటున్నాడు. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. చూడండి, ఈ వాక్యాన్ని ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు వాడుకోవాలనుకున్నప్పుడు దేవుడు కుక్కనైనా వాడుకుంటాడు, నక్కను వాడుకున్నాడు కదండి, గాడిదను వాడుకున్నాడు, చేపను వాడుకున్నాడు. లేకపోతే బైబిల్లో మనం చూస్తే ఎంతో మందిని దేవుడు వాడుకున్నాడండి. ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు ఏం చేస్తాడు? వాడుకున్న తర్వాత ఈ మనస్తత్వం రావాలి. ఇంకొక విషయం గమనించాలి, దేవుడిది జ్ఞానిని, మనుషులు జ్ఞానిని అనుకున్నవాడిని దేవుడు వాడుకోడు.
కనుక ప్రియులారు ఎవరు వాడుకుంటాడని అంటే, నాకు ఏమీ తెలవదు నాయన అనుకున్నవాడు దేవుడు ఏం చేస్తాడండి? వాడుకుంటాడు. ప్రియులు గమనించండి, ఇప్పుడు దానియేలును దేవుడు వాడుకొని రాజునకు తెలిసినట్లుగా ఆ కళ మరలా దానియేలుకి దేవుడు అనుగ్రహించారు. ఇప్పుడు దానియేలు ఏమంటున్నాడనంటే, ఈ మాట చెప్పాలని నేను ఇదంతా చెప్పుకొచ్చాను. దానియేలు ఏమంటున్నాడనంటే, అయ్యా అదంతా తెలవటానికి నేను గొప్ప జ్ఞానవంతుడేమి కాదు. ఈరోజు దేవుని సేవలో వాడబడుతున్న మనము చూడండి, కొంతమంది ప్రారంభంలో అంటే రక్షించబడిన కొత్తలో తెగ పాడేస్తాం పాటలు. పాడినప్పుడు అమ్మ చాలా బాగా పాడుతున్నావురా అంటే ఏమంటారు తెలుసా? అయ్యి బాబా అంత దేవుని కృపండి, ఆయన లేకపోతే ఏముందండి బాబా, ఆయన పాడిస్తున్నాడు కాబట్టి పాడుతు అంటారు. ఇదే కనుక ఒక 5 సంవత్సరాలు అయిన తర్వాత ఈ వ్యక్తిని అడిగితే ఏమంటారు తెలుసా? నువ్వు నాకు పాట ఇచ్చావా? ఎవరు ప్రారంభంలో? మీకు అర్థం అవ్వలేదా? ప్రారంభంలో అయ్యో నేను అలాంటి కదా బాబా దేవుడు వాడు కొంచెం ఎదిగినప్పటికీ మనస్తత్వం ఎలా మారిపోద్దానంటే, నా అంత గొప్పోడు లేడు, నా అంత గొప్పది లేదు అన్నట్టుగా ఉంటుంది. కానీ దానియేలు అలా చేయలేదు. దానియేలుకు దేవుడు దర్శనం రాజుగారికి తెలిసిన భావమును దానియేలుకి ఇచ్చిన ప్రియులారా. ఇంకొక విషయం చెప్పనండి, చూడండి, దానియేలు చెప్పిన తర్వాత రాజుగారు దానియేలు పాదాల మీద పడ్డాడు. 46 వచనం. అంతటా రాజుకు నెబుకద్నెజరు దానియేలుకు నమస్కారము చేసి అతను పూజింప నైవేద్యములు అంటే రాజుగారు దానియేలు ఎదుట పూజింపటానికి సాగిలపడ్డాడంటే ఎవరు? ఇంత ఘనకార్యం చేసిన దానియేలు ఏమంటున్నాడు? ఇప్పుడు చదవంటారు మళ్ళీ. ఇంత ఘనకార్యం చేసిన రాజుకే గొప్పోడుగా కనపడితే ఇప్పుడు దానియేలు ఏమంటున్నాడు అని అంటే 30 వచనం. ఇతరుల మనుషులకు అందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండటం వలన ఈ మర్మం నాకు బయలుపరచబడలేదు. రాజు నాకు దాని భావమును తెలియచేయవలనని నిమిత్తము తమ మనసు యొక్క ఆలోచనలు తాము తెలుసుకున్న నిమిత్తం ఇది బయలు. నాకేంటే గొప్ప ఉన్నాను కాదండి అని అంటున్నాడు. ఈ మాటలు మీరు చెప్పండి, అర్థం ఏమైంది? దానియేలు ఈ మాటలు ఇలా చెప్పాడు, దాని అర్థం ఏమై ఉంటుంది అంటారు? అది ఎంత రాజే గొప్పోడని పొగుడుతూ ఉంటుంటే ఈయన ఏమంటున్నాడు? మనము దేవుని సన్నిధానంలో ఆ తగ్గింపులోకి రావాలి, ఆ స్వభావంలోకి రావాలి. ఆ స్వభావంలోనికి రానంత కాలము దేవుడు మనల్ని వాడుకోడు. దేవుడు హెచ్చించే కొలది నేను ఎంతటి వాడిని అనుకోవాలి. ప్రియులారా, ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని మనకి ఏ వరం ఇచ్చినా అది దేవుని సేవార్థమే ఇచ్చాడని దేవుని సేవ కొరకై మనము అతిశయించాలి తప్ప మా ఎంత గొప్పోళ్ళు లేడు, గొప్పదాన్ని లేదని ఎన్నడూ గర్వించకూడదు అనే విషయాన్ని తెలియపరుస్తున్నాను. రండి మన పాటలో 2వ మాటలోకి వస్తున్నాను. ప్రియులారా, ఈ నెబుకద్నెజరుకు వచ్చిన కళ దానియేలుకి దేవుడు అనుగ్రహించారు. అనుగ్రహించే ముందు దానియేలు ఏం చేశాడో తెలుసండి? తన స్నేహితులను కేకేసి, అయ్యా నేను వెళుతూ ఉన్నాను, ప్రార్థన చేస్తాను, కాబట్టి మీరేం చేస్తారనంటే మీరు నా కొరకు విజ్ఞాపన చేయండి అని చెప్తున్నాడు. చూడండి ఆ మాట చదువుదాం. తన ఇంటికి పోయి తన స్నేహితులైన అననీయకును తానును బబులోనులో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తము ఆయన ఏం చేయండి అట. ఈ మాట కొడుకు వివరిస్తాను చూడండి. దానియేలు దేవుడు ఇవ్వబోతున్న దర్శనాన్ని పొందుకోవడానికి వెళతా ఉన్నాడు. దానియేలు రాజుగారి దగ్గర ఆజ్ఞ పొందుకుని వెళుతూ ఉంటున్న సమయంలో దానియేలు ఏం చేశాడు తెలుసా? తన స్నేహితులను కేకేసి అంటున్నాడు. ఏమంటున్నాడు అని అంటే, ఈ స్వభావంలోకి రావాలి మనం, అప్పుడే దేవుడు మనకు అద్భుత కార్యాలు చేస్తాడు. దానియేలు ఏమంటున్నాడు అని అంటే తన స్నేహితులతో, మీరు వెళ్ళి నా కొరకు ఏం చేయండి? విజ్ఞాపన ప్రార్థన చేయండి. ఎందుకనంటే దేవుడు రాజుకి ఇచ్చిన దర్శనం మళ్ళీ నాకు ఇవ్వాలి. మనందరము నశించిపోకుండానట్లు నువ్వు మా కొరకు ఏం చెయ్యి అమ్మ. ఈ విషయాన్ని గమనించాలి. మనకు వచ్చిన సమస్య ఏమవుతూ ఉందో ఆ సమస్య నుండి దానియేలుకు వచ్చిన సమస్య విడుదల అవ్వటానికి, దానియేలు స్నేహితులు చనిపోకుండా ఉండటానికి దానియేలు చేసిన పని ఏంటనంటే తాను దేవుని దగ్గరికి వెళ్ళి విజ్ఞాపన చేస్తున్నాడట. తనతో పాటు తన స్నేహితులను కూడా ఈ స్వభావంలోకి వస్తే దేవుడు అద్భుతం చేస్తాడు.
అందుకే బైబిల్ ఏం చెప్తుందనంటే ఒంటి పేట తాడు 3 పేటలు తాడవుతే త్వరగా తెగిపోదట. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం ఉండే దేవుని బిడ్డలారా, సమస్య వచ్చినప్పుడు మనమే కాకుండా మన స్నేహితులకు కూడా అది చదువుదాం. చూడండి, చాలాసార్లు చదువుకుంటే మరొకసారి జ్ఞాపకం చేస్తాం. ఇర్మియా గ్రంథం, ఇక్కడ పుస్తకం పెట్టుకోండి అమ్మా. 9వ అధ్యాయం. సియోను కుమార్తెలారా, 9 ఎంతరా రిఫరెన్స్ 17 స్త్రీలారా చదవమ్మా. ఆలోచించుడి, రోదన చేసే స్త్రీలను కనుగొనుడి, వారిని ఏం చేయాలట, పిలవనంపుడి. తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనంపుడి. మన కన్నులు కన్నీరు విడిచినట్లుగా, మన కన్నులెప్పల నుండి నీళ్లు ఒరికినట్లుగా త్వరపడి మనం ఏం చేయాలి? సియోను కుమార్తెలారా గనక రోదన చేసే స్త్రీలను పిలవనంపుడి. ఎందుకు పిలవనంపాలి? ఎందుకు చేయాలి? కబుర్లు చెప్పుకుంటాక అయ్యి బాబాయ్, నలుగురు ఏకమైనప్పటికీ ఎవరో ఒకరి గురించి చెప్పుకుంటారు. నలుగురు ఏకమైనప్పటికీ ఎవరో ఒకరి గురించి నో 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 అలా కాదు. దేవుని వాక్యం చెప్తున్నాను. ఎందుకనంటే మరణము కిటికీల గుండా ఎక్కుతా ఉంది. కాబట్టి మరణము ఎవరు మింగుతున్నా, ఎవరిని పాడు చేతున్నా తిరుగుతూ ఉంటున్నా, ఆ మరణము మన ఇళ్లలోనికి రాకుండానట్లు పిలవనప్పుడే. ఎవరు పిలవలంపాలనంటే రోదన చేసే స్త్రీలను పిలవ. కనుక వారు వచ్చి ఏం చేయాలనంటే విజ్ఞాపన చేయాలి, రోదన చేయాలి, అంగలార్చాలి. కవర్లు కాదు ప్రియులారా, కాసేపు కూర్చుంటే చాలు. జగన్ ఉన్నప్పుడే బాగుంది, ఇప్పుడు జగన్ వచ్చాక చంద్రబాబు వచ్చాక ఏం బాగుంది, మళ్ళీ ఈయన లేకపోతే ఆయన వచ్చిన తర్వాత ఆయన ఉన్నప్పుడే బాగుంది, కనుక ఈయన వచ్చాడు, ఈ కబుర్లు. ప్రియులారా, నేను అంటున్న మాట ఏంటంటే నలుగురు కలిసినప్పుడు వారి మీద వీరి మీద వీరి మీద వారి మీద కాదు, రోదన చేయటం నేర్చుకోవాలి. దానియేలు అదే చేశాడు. నేను వెళుతా ఉన్నాను కాబట్టి మీరు నా కొరకు ఏం చేయండి. ఎస్తేరు కూడా ఏం చేసింది చెప్పండి. ఎస్తేరు ఏం చేసిందనంటే యూదులందరికీ మరణ శాసనం వినపడినప్పుడు ఎస్తేరు తన స్నేహితులను తీసుకుని వెళ్ళి, పనికత్తులను తీసుకుని వెళ్ళి దేవుని సన్నిధానంలో 3 రోజులు ఉపవాసం ఉండటాన్ని బట్టి వచ్చిన మేలేడు చెప్పనా ప్రియులరా? ఎవడైతే చంపాలని ప్రయత్నం చేశాడో వాడికి ఏమైబడింది తెలుసా? ఉరి వేయబడింది. ఈరోజు ప్రియులరా, ఈరోజు ఎస్తేరు, దానియేలు కనుక ప్రియులారా, రోదన చేసే స్త్రీల వల్లే మనము కూడా విజ్ఞాపన చేసే స్త్రీలు మనకు ఉండాలి. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం విధమా. అప్పిచ్చిన స్నేహితులు ఉన్నా లేకపోయినా పర్లేదు, కోరేసిన స్నేహితులు ఉన్నా లేకపోయినా పర్లేదు, మనతో కూడా వచ్చిన వారు ఉన్నా లేకపోయినా పర్లేదు. కానీ ఒక మాట చెప్పనా, నీకు 4 స్నేహితులను సంపాదించుకో, వారైనా ఎలాగుండాలి? రోదన చేసేవారుగా ఉండాలి, రోదన చేసేవారుగా ఉండాలి. నేను చాలాసార్లు చెప్తున్నాను, ఒక ఇంటిలో భర్త కానీ, భార్య కానీ, బిడ్డ కానీ ఎవరైనా ప్రభు కొరకు నిలబడితే ఆ వ్యక్తిని, ఆ ఇంటిని అంతటా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, ఒక మాట ఆలోచన వస్తుంది, ఉండండి, ఒక మాట చెప్తాను, మరి దొరుకుతుందో లేదో అయినా చూస్తాను. ప్రియులారా, ఒకసారి ఏం జరిగిందనంటే ఒక ఆయన నాకు పంపించాడు. ఏంటనంటే ఉదాహరణ తెలియపరుస్తాను. వచ్చిందా ప్రియులారా? ఒక ఉదాహరణ తెలియపరచుతాను. ఇంటిలో తరతరాల నుండి శాపం మన మీదకి వస్తూ ఉంది. మన పితరులు చేసిన దోషములు మన మీద ఎంటాడుతూ ఉన్నాయి. ఒకటి తర్వాత ఒకడు కాలిపోయి చచ్చిపోతూ ఉంటున్న సమయంలో ఇదిగో ఒక్కడ మాత్రము ఒక అగ్గుపుల్ల కిందకు దిగి తగ్గించుకుని ప్రార్థన చేస్తే ఆ ఒక్క వ్యక్తిని బట్టి మిగిలిన తరాలు ఏమవుతాయి? ఇంకొక మాట చెప్తా. ఒక ఇంటిలో ఒక్కడండి, ఇంట్లో వాళ్ళందరూ పాపం చేస్తున్నారు అనుకోండి, ఇంట్లో వాళ్ళందరూ కాలిపోయి నశించిపోతా ఉన్నారు. మా తాత నశించిపోయాడు, మా అంతకు ముందు తాత నశించిపోయాడు, దేవుని ఎరక్క, అంతకింత ఇంకొకరు నశించిపోయారు. కానీ నోవహు గారికి వచ్చినాడికి ఆయన ప్రభు వైపు తిరిగాడు, తను తగ్గించుకొని దేవుని తట్టు తిరిగాడు. కాబట్టి ఇప్పుడు నోవహు గారి నుంచి మిగిలిన తరాలు ఏమవుతున్నాయి? అదే అంటున్నాను, ఒక వ్యక్తి కుటుంబంలో ప్రభు తట్టు నువ్వు తిరిగితే, ఒక వ్యక్తి ప్రభు తట్టు తిరిగి అయ్యా నేను పాపిన ప్రభు అని ప్రభు తట్టు తిరిగి పశ్చాత్తాపడితే, ఇదిగో ఇంతకాలం నాశనం అయిపోయినా ఆ నాశనం అంతా కాలిపోయింది అంతా తీసేసి ఈ రోజు నుంచి నీ జీవితంలో దేవుడు ఏం చేస్తాడు?
నూతన ఆశీర్వాదాన్ని, నూతన ఒడంబికను, నూతన దీవెనను దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఒకసారి ఆలోచించు, నీ కుటుంబంలో ఒకరు ప్రార్థన చేసే వాళ్ళు ఉండాలి. అది నువ్వెందుకు కాకూడదు? అమ్మ నా మాట అర్థమైందో? ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామా? అలా ప్రార్థన చేసే ఒక్కడు నువ్వెందుకు కాకూడదు? భర్తగా నువ్వెందుకు చేయకూడదు? భార్యగా నువ్వెందుకు చేయకూడదు? కుమారుడిగా నువ్వెందుకు చేయకూడదు? కుమార్తెగా నువ్వెందుకు చేయకూడదు? నిన్ను బట్టి నీ కుటుంబం, నీ వారసత్వం దీవించబడాలి. నిన్ను బట్టి నీ కుటుంబం దీవించబడాలి. నిన్ను బట్టి నీ గ్రామం దీవించబడాలి. దానియేలు అది చేశాడు. ఇందులో మనందరూ నశించిపోకుండానట్లు నేను మీ కొరకు వెళ్ళి ఏం చేస్తాను? విజ్ఞాపన చేస్తాను. మీరు నా కొరకు ఏం చేయండి అని అంటే విజ్ఞాపనం చేయండి అన్నారు. వారు ఒకరు చేసిన ఆ ప్రార్థన బట్టి ఏ దర్శనం అయితే నెబుకద్నెజరుకు వచ్చిందో అదే దర్శనము మళ్ళీ ఎవరికి వచ్చిందంట? దానియేలుకు వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. రండి మన పాఠంలోకి వద్దాం. దానియేలు గ్రంథంలో చూస్తే ప్రియులరా, దర్శనం దేవుడు దానియేలుకి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వచ్చి చెప్తా ఉన్నాడు రాజుగారికి దానియేలు. ఏమనంటే, రాజా, మీ తర్వాత మీరు ఏమనుకుంటున్నారో మీరు తెలవాలనుకుంటే మీరు అనుకుని ఏం చేశారంటే పడుకుంటే దేవుడు మీకు చెప్పాలనుకున్న ఉద్దేశం చెప్పాడు. ఏంటనంటే, మీ కలలోనండి బ్రహ్మాండమైన ఒక పెద్ద ప్రతిమ కనపడుతుందండి. ఆ ప్రతిమ ఎలా ఉందనంటే 4 భాగాలుగా ఉందండి. మొదటి భాగం ఏంటనంటే, అమ్మ చూడండి, మొదటి భాగం ఏంటనంటే బంగారం అండి. అంటే తలంతా కూడా ఏ భాగం అంటే బంగారం అండి. ఆ తర్వాత మీకు ఆ ప్రతిమలో ఏం కనపడుతుందనంటే వెండి కనపడుతుంది కదండి. వెండి తర్వాత ఇత్తడి కనపడుతుందండి. ఇత్తడి తర్వాత ఆ తొల్ల భాగం కిందకి ఎలా ఉందంటే ఇనుముతో ఉందండి. కానీ కాళ్ళు మాత్రం ఎలా ఉన్నాయనంటే మట్టి ఇనుముతో కలిసినట్టుగా ఉందండి. అది ఏంటి భావం అని అంటే, రాజుగారండి, బంగారం అంటే మీ రాజారక్యానికి సాదృశ్యంగా ఉందండి. మీరండి బంగారం లాంటి విలువైన పరిపాలన మీరు చేస్తారండి, కనుక మీరు చేస్తారండి అన్నారు. ఇంకొకటి మాట మీకు చెప్పాలి. నెబుకద్నెజరు దినాలలో ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే, ఎవరు దేశానికి ఆ దేశాన్ని పరిపాలించుకుంటున్నారు, అవునా కాదా? నెబుకద్నెజరు అలా కాదు, ప్రపంచమంతా ఒక్కడే పరిపాలించేవాడు. ఆయన ఎవరనంటే నెబుకద్నెజరు. అమ్మ, ప్రపంచమంతా పరిపాలించేవాడు ఎవరు? అప్పట్లో పూర్వకాలంలో. ఇప్పుడు అలా లేదు. నెబుకద్నెజరు కాలంలో ప్రపంచమంతా పరిపాలన చేసేవాడు ఒక్కడే. ఈయనకి సంబంధించిన వాళ్ళు అక్కడక్కడ దేశాల్లో పెట్టుకునేవాడు. రాజు మాత్రం ఒక్కడే. అలాగూ 4 తరాలు వచ్చినాయి, 3 తరాలు వచ్చినాయి. నెబుకద్నెజరు తర్వాత ఎండి లాంటి ప్రభుత్వము, ఒక్క నిమిషం, ప్రియులరా, నెబుకద్నెజరు తలకు సాదృశ్యంగా ఉంది. అది బబులోను రాజ్యం నెబుకద్నెజరుకు సాదృశ్యంగా ఉంది. ఎండి కనుక రోమిలకు ఆ రొమ్ములు ఎలాగో ఉన్నాయనంటే పెర్షియా దేశానికి సాదృశ్యంగా ఉంది. అంటే ప్రియులరా, ఇంకొక మాట చెప్పి ముందుకెళ్తా. రాజా, ఇక్కడ ఈ మాట చెప్తాను ఏంటంటే, వీళ్ళందరూ తల అంటే బబులోను దేశము, పెర్షియా దేశము, గ్రీకు దేశము, రోమి దేశము, ఇవన్నీ ప్రపంచాలు పరిపాలించిన రాజుల మాట. వీళ్ళందరూ ఎవరు? మీకు అర్థమవుతలే చెప్తలేదు. ఈ రాజులు ఎవరు? ప్రపంచాన్ని జయించే చక్రవర్తులు. ప్రియులరా, ఇలా ప్రపంచమంతా ఒక తాటి మీద, ఒక మాట మీద నడిపించారు. ఇప్పుడు ప్రపంచమంతా నడిపిస్తున్న రాజులు అంటాడు అయ్యా నెబుకద్నెజరు. నీ రాజ్యం ఎలా ఉంటుందని అంటే బంగారము లాంటి రాజ్యం. అంటే నీ రాజ్యం చాలా శ్రేష్టమైన రాజ్యం. నువ్వు మంచిగా పరిపాలిస్తావు, కానీ నీ తర్వాత ఇంకొక రాజ్యం రాబోతుంది. ఆ రాజ్యం ఏంటనంటే పెర్షియా రాజ్యం లాంటి. కనుక చూడండి, రొమ్ములు ప్రియులారా, ఎండి రాజ్యం అన్నట్టు బంగారం కంటే బంగారం కంటే తక్కువ కదండి. ఇప్పుడు జరిగిన విషయం చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మీ తర్వాత వచ్చిన రాజ్యము మీ అంత పరిపాలించదండి. కానీ మీకంటే మీరు ఎలా పరిపాలించారు? చాలా మంచిగా పరిపాలించు. మీ తర్వాత వచ్చే రాజ్యము అంత బాగా పరిపాలించదు, కానీ పరిపాలిస్తుంది. ఆ తర్వాత ఆ రాజ్యం అయిన తర్వాత ప్రియులు ఇంకో మాటను మీకు జ్ఞాపకం చేస్తాం. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామా? నేను పెద్ద తిరుపతి వెళ్ళాను ఒకసారి.
పెద్ద తిరుపతిలో దాంట్లో ఏం పెట్టారనంటే రాజులు ఉపయోగించే కవచములు, రాజు ఉపయోగించే కిరీటము, టోపీ, కత్తి, ఇవన్నీ అక్కడ ఎలాడదీశారు. ఈ రాజుగారు వేసుకున్న బట్టలు కవచాలని. అవి ఇప్పుడు లేవు, ఉన్నాయా? ఇప్పుడు రాజ్యాల్లో లేవు. ప్రియులను గమనించాలి. ఎందుకు లేవనంటే రాజ్యము అంతకంతకు ప్రభావం తగ్గిపోయినట్టుగా నేటికి ఏమైపోయింది? తగ్గిపోయింది. ఇప్పుడు గుర్రాలు లేవు, ఇప్పుడు రాజులు లేరు, ఇప్పుడు ప్రపంచం అంతా పరిపాలించే రాజ్యం లేదు. సరే, నేను పాఠంలోకి వెళ్ళిపోతున్నాను. ప్రియులారా గమనించండి. ఈ రాజుగారు మీకు కళ వచ్చిందండి. ఆ కళలో ఏం కనపడుతుందనంటే ఒక ప్రతిమ కనపడుతుందండి. ఆ ప్రతిమ ఎలాంటిదనంటే ప్రియులారా బంగారము, అది మీకు సాదృశ్యంగా ఉందండి. ఎండి మీ తర్వాత ఇంకొక వచ్చే రాజ్యం అండి. తర్వాత మీ తర్వాత ఆ ఎండి అయిపోయిన తర్వాత ఎత్తడు వస్తుందండి. అంటే ఎండి కంటే ఎత్తడు తక్కువ అయినట్లుగా మరి కొంచెం రాజ్యం వస్తుందండి, తక్కువైన రాజ్యం వస్తుందండి. అంటే పరిపాలన సరైన పరిపాలన రాదండి. అది అయిన తర్వాత అది అయిపోయిన తర్వాత ఇనుము రాజ్యం వస్తుందండి. ఇనుము రాజ్యం ఏ రాజ్యం అని అంటే రోమిల రాజ్యం అన్నమాట. రోమిల్ అంటే యేసు ప్రభువారు పుట్టిన రోజులలో పరిపాలించిన పరిపాలన. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం విన్న దేవుని బిడ్డలారా, ఆ రోజుల్లో పుట్టిన ఈ పరిపాలన ఎలాగుందనంటే వినుము లాంటిదంట. ఆమె ఎలాంటిది చెప్తలేదు. చూడండి, ఇక్కడ రాయబడిన మాట దానియేలు గ్రంథానికి వద్దాం. ఆ ఇనుముతో చేయబడిన అదంటే చాలా కఠినాత్మైన రాజుల పరిపాలన అంట. 40 వచనం. అది ఇనుము వలె బలముగా ఉండును. ఇనుము సమస్తమైన వాటిని దంచి ఏం చేస్తుందట? ఇరగొట్టును. ఇనుము పగలగొట్టినట్లు అది రాజ్యములన్నిటినీ పగలగొట్టి ఏం చేస్తుందట అంటే ఇప్పుడు వినాలి. వినుము లాంటి కఠినమైన వినుము లాంటి, చూడండి, ఇనుము పగలగొట్టినట్లుగా, వినుము కఠినమైనట్లుగా పరిపాలన అలాగుంటుంది అని చెప్తున్నాడు. ఆ కాలం ఏ కాలం అని అంటే రోమిల కాలం. ఆ కాలం ఎప్పుడు జరిగిందని అంటే యేసు ప్రభువారు పుట్టిన కాలంలో. నేను ఇలా చెప్పాలి, ఎంత కఠినమైన అంటే ఏ పాపం ఎరగని, ఏ దోషము చేయని 6 న్యాయస్థానాల్లో నిలబెట్టిన ప్రభుని అన్నారు, ఇతనిలో మాకు కొంచెం పాపమైనా కనపడలేదని చెప్పిన ఆయనను ఘోర పాపము చేసిన వాడిని హింసించినట్టుగా హింసించారు. అంటే ఇలా మనసులు అలాంటివి చెప్పండి. రోమిలు రాజు పరిపాలన మనసు ఎలాంటిది? ఇనుము లాంటిది, కఠినాత్మైన రాజ్యం. ఈ పరిపాలన జరిగినాయి. రాజా ఇదిగో మీ తర్వాత ఇలా జరుగుతుందండి. ఆ తర్వాత కిందకెళ్ళి భాగం చూస్తే అక్కడండి ఇనుము మట్టి కలిసే రాజ్యము వస్తుందండి. కాబట్టి యేసు ప్రభు కాలంలో రోమి రాజ్యం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు రోమిల రాజ్యం అయిపోయిన తర్వాత జరుగుతున్న రాజ్యాలే ఇప్పుడు ఏంటనంటే ఇనుము మట్టి కలిసిన రాజ్యం. ఈ మాట అర్థం చేసుకోవాలి. ఏ రాజ్యము? ఇనుము మట్టి. మీరు ఎప్పుడైనా ఇనుము మట్టి లేదు చూడండి. ఒక నెలకి 2 నెలలకి కొక్కు పట్టి రోజుకి ఇనుము సిట్లుపోద్ది, సీగుపోద్ది. ఎందుకనంటే మట్టిలో వినుము ఉండదంట, వినుములో మట్టి కలిసి ఉండవు. ఈ ఎలాగొత్తి విడిపోతాయో ఈ రోమిల రాజ్యం తర్వాత వచ్చిన రాజ్యం అంట. అంటే యేసు ప్రభు కాలము నుండి నేటి వరకు జరుగుతున్న రాజ్యమే మట్టి ఇనుము కలిసి ఉన్న రాజ్యం. ఈ రాజ్యము ఎన్ని భాగాలు అయిపోతాయనంటే కాలుకి ఎన్ని ఏళ్ళు ఉంటాయండి? కాలుకి ఎన్ని ఏళ్ళు ఉంటాయి? మొత్తం 2 కాలుకి చూడండి, కాలుకి పత్తి మీద కనపడ్డది. కాలుకి 10 ఏళ్ళు ఉన్నట్టుగా 10 రాజ్యాలకు ఏమవుతుంది? ఇప్పుడు ప్రపంచం అంతా ఏమైంది? ఇప్పుడు ఒకటిగా ఉన్న రాజ్యాలు నెబుకద్నెజరు కానుండి ఆ తర్వాత రోమిల రాజ్యం కాడికి వచ్చిన వాడికి ఇప్పుడు రోమిల తర్వాత ఏమైంది? ఇప్పుడు మీరు దాన్ని అడిగితే ఇప్పుడు మనం ఏ రాజ్యంలో ఉన్నాం అని అంటే ఇదిగో ఈ పాదాలు ఏలుకున్న రాజ్యాల్లో మనం ఉన్నాం. ఈ రాజ్యం ఎలాంటిదనంటే మట్టి ఇనుము కలిసి కలవలేని రాజ్యాల్లో ఉన్నాం. అంటే ఇప్పుడు జరుగుతున్న రాజ్యం ఇదే. ఇప్పుడు జరుగుతున్న ఈ రాజ్యంలో మట్టి ఇనుము పొసుకున్నట్టుగా కలవనట్టుగా
మనుషులు కలవని రోజులలో ఉన్నాం. చదువురా మాట. ఇందాక చదువు కదా, చదువమ్మా. 41 వచ్చిన తమకి కనపడును గనక ఆ రాజ్యములో ఏముంటాయి? భేదములుండును. ఆ రాజ్యములు అలాగునా ఎలాగుంటుందంట అని అంటే, ఇనుము మట్టి కలిసినట్టుగా ఉంటుంది, కానీ ఏమవుతాయంటండి? కలవంట. ఇప్పుడు ప్రపంచం అంతా దాటి మీద తీసుకొద్దామని ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఎవరు కూడా కలవటలేదు. ఎందుకనంటే ఇప్పుడు ఇది ఏ రాజు పరిపాలన జరుగుతుందనంటే, అందరూ సార్ దేవుని స్తోత్రమా గట్టిగా చెప్దాం, హల్లెలూయా. నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, బంగారము పరిపాలన, ఎండి పరిపాలన, ఎత్తడి పరిపాలన, ఇనుము పరిపాలన, ఇదిగో మట్టి ఇనుము కలిసిన పరిపాలన ఒకదాని తర్వాత ఎలా జరిగాయో, దీని తర్వాత ఉన్నది కూడా చెప్పాలి, ఉన్నది కూడా పైన జరిగినట్లుగానే కిందది కూడా. అంటే పైది నమ్మినప్పుడు కిందది కూడా ఏం చేయాలి? నమ్మాలి. ఇప్పుడు అదే అక్కడికి వస్తున్నాను, నేను పాఠంలోకి వస్తాను. ఇంకా ఉపద్ఘాతంలో ఉన్నాను ప్రియులరా. ఈ పాదాలు ఇప్పుడు జరుగుతున్న రాజ్యం. ఇంకొక విషయాన్ని మీకు చెప్పి నేను ముందుకు వెళ్తాను. చాలామంది అంటారు దేవుడు ప్రియులరా ఆయన ఒక రాజ్యాన్ని స్థాపించాడు భూమి మీద అంటారు, కానీ ఆయన రాజ్యాన్ని ఏం చేస్తున్నాడు? తీసుకుని వస్తామన్నాడు. దేని తీసుకొస్తున్నాడు? ఎందుకు అలా చెప్తున్నారు అని అంటే, ఈ మట్టి ఇనుము కలిసిన ఈ రాజ్యాలన్నిటికి కూడా ఆయన చెత్తగా చేసి దేంట్లో పోసేస్తాడట. చదవండి. ఇంకో మాట చెప్తాను. ఇది జరుగుతూ ఉంటుండగా చేతి సహాయం లేకుండా పర్వతములో నుండి ఒక రాయి తీయబడుతుందట. ఆ రాయ పాదాల మీద పడగా, ఆ పాదాల మీద ఎప్పుడైతే పడిందో ప్రియులరా, బంగారము, వెండి, ఎత్తడి, ఇనుము, మట్టి ఇనుము కలిసిన రాజ్యాలన్నీ చెత్తగా పగలగొట్టబడి డస్ట్బిన్లో వేసినట్టుగా అవుతుందట. అంటే ఇవన్నీ ఎక్కడేస్తాడు? మీరే చెప్పాలి. డస్ట్బిన్లో వేసేస్తున్నాడు అని చెప్పినప్పుడు మట్టి ఇనుము జరిగిన రాజ్యము డస్ట్బిన్లో ఉందా, జరుగుతుందా? మళ్ళీ చెప్పాలి. ఇప్పుడు రాయి వచ్చి పగలగొడుతుందట పతిమని, మొత్తం రాజ్యాలను పగలగొట్టేస్తుంది, శ్రేష్టమైన రాజ్యం వస్తుందట. ఈ రాజ్యాలన్నింటిలో ఈ ఇనుము మట్టి కలిసిన రాజ్యము కనుక దాంట్లో డస్ట్బిన్ చెత్తనేసినట్టుగా చేస్తాడట. ఇప్పుడు ఈ రాజ్యాలు చెత్తగా ఉన్నాయా, వేయబడ్డాయా, పరిపాలన జరుగుతున్నాయా? ఇప్పుడు పరిపాలన జరుగుతూ ఉంది. చూడండి, ఒకే పార్టీలో ఒకే కుటుంబంలో అన్నీ ఒక పార్టీ అవుతే చెల్లి పార్టీ, పుస్తకం మట్టి ఇనుము కలవని రాజ్యం లాంటి రాజ్యాలు అయ్యి అన్నీ ఒక పార్టీ అవుతే తమ్ముడు ఒక పార్టీ, లేకపోతే ఆయన ఇంకొక మేనమామ ఒక దాంట్లో ఉంటే కనుక అల్లుడు ఒక దాంట్లో ఉంటున్నాడు, కూతురు ఒక దాంట్లో ఉంటే భర్త ఒక దాంట్లో ఉంటున్నాడు. అంటే ఇవన్నీ ఏ రాజ్యాలు? మట్టి ఇనుము కలవని రాజ్యం. ఇవి జరుగుతూ ఉన్నాయి. ఈ సమయంలో ఒక రాయి తీయబడిందంట. ఆ రాయి ఎవరనంటే కనుక ఆ రాయి చూడండి ప్రియులరా, నెబుకద్నెజరుకు వచ్చిన కళ భావాన్ని దానియేలు చెప్తున్నాడు. ఏమంటున్నాడు అంటే, ఒక రాయి తీయబడుతూ ఉంది. 45వ వచనమమ్మ. దాని చేతి సహాయము లేక పర్వతమును తీయబడిన ఆ రాయి ఇనుమును, ఎత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగలగొట్టగా తామరు ఏం చేశారట? ఇప్పుడు గమనించాలి ప్రియులారా, ఈ చేతి సహాయము లేకుండా తీయబడిన రాయి వచ్చి ఎక్కడ పడుతుందట? పాదాల మీద, అంటే బొమ్మ పాదాల మీద పడుతుందట. ఆమె చూడండి, ఇలా చూడండి, కనపడుతుందా? చేతి సహాయం లేకుండా తీయబడిన, చేతి సహాయం లేకుండా తీయబడిన ఈ రాయి పతిమ మీద పడగా ఆ పతిమ ఏమైపోద్దట? ఇప్పుడు ఇంకో మాట చెప్తున్నాను, మొట్టమొదటిగా చెప్పాను ఏంటంటే, పాఠము మ్యాటర్ అర్థమవటానికి పూర్వకాలం దేని మీద చెప్పేవారు? అందరికి అర్థం అవ్వలేదు అనుకుంటా. రాయటానికి
రాయసే సమయం లేనప్పుడు దేని ద్వారా మ్యాటర్ చెప్పేవారు, మెసేజ్ అని అంటే రాతి ద్వారా చెప్పేవారు. ఇప్పుడు దేవుడు రాజ్యాలన్నీ కోల్చబడి ఒక చిన్న చేతి సహాయం లేకుండా తీయబడిన రాజ్యము, ఒక రాజ్యం వస్తుంది. ఆ రాజ్యం ఎవరనంటే యేసు ప్రభు అని తెలియజేయటానికి పతిమ మీద ఏం పడింది? ఇప్పుడు రాయి పడి. ఆ రాయి ఎవరనంటే అమూలమైన రాయి, పరిశోధింపబడిన రాయి. రండి చూడండి, ఇక్కడ ఏమో పుస్తకం పెట్టుకొని యెషయా రాసిన గ్రంథం చాలాసార్లు చెప్పుకుంటాం కదండి. 28వ అధ్యాయం 16వ వచనం. ప్రభువు యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూలమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వాసం ఉంచిన వాడు ఆమె ఏం పొందాడట అంటే మెసేజ్ రాయి ద్వారా తెలియపరుస్తా ఉన్నాడు. మెసేజ్ పతిమ రూపంలో తెలియపరుస్తున్నాడు. ఏమండి పతిమ అంటున్నారు, మళ్ళీ యేసు రాయి అంటున్నారు, యేసు ప్రభు పలుకుతున్నారు ఏంటంటే అని అంటే నేను మళ్ళీ చెప్తున్నాను. మెసేజ్ అర్థమవటానికి ఏ రూపంలో చెప్పారు? రాయి రూపంలో చెప్పారు. ఆ రాయ ఎవరు అని అంటే యేసు ప్రభు. ఆ రాయి ఎలాంటిదంట అని అంటే అది పరిశోధింపబడిన రాయి. అది ఏ రాయి అని అంటే ప్రియులారా, పరిశోధింపబడిన రాయి, అమూలమైన తలరాయి, స్థిరమైన బహు స్థిరమైన రాయి. అమ్మా ఏ రాయి అయింది? అది అమూలమైన రాయి, స్థిరమైన రాయి, పరిశోధింపబడిన రాయి. అబ్బా అది ఎవరికి సాదృశ్యంగా ఉందనంటే యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంది. ఇక్కడ కొన్ని మాటలు చెప్పి నేను ముందుకు వెళ్తాను. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం అవుతామా? చాలా పెద్ద పాఠం ఈరోజు అవుతుంది, లేకపోతే నేను ముందుకు వెళ్ళిపోతాను, వచ్చే వారం చెప్తాను. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ అంచె దినాల్లో ఉన్నాం కనుక ఇలాంటివి తెలుసుకుంటే మంచిది. ఈ అమూలమైన రాయి, పరిశోధింపబడిన రాయి, పర్వతంలో నుండి చేతి సాయం లేకుండా తీయబడిన రాయి. ఆ రాయే ఎవరనంటే యేసు ప్రభు. ఆమె ఇలా చూడండి, మనందరం చూడండి. రెండు చేతులు కలిస్తే శబ్దం వచ్చింది కదండి. రెండు చేతులు కలిస్తే శబ్దం వచ్చినట్టుగా ఇద్దరు వ్యక్తులు కలిస్తే మనం పుట్టాం. చెప్పాలి కాబట్టి సత్యం చెప్పలేదు. ఇద్దరు వ్యక్తులు కలిస్తే పుట్టాం. అటు కలిపిల్లారా చేతి సహాయం లేకుండా తీయబడిందంటే కలవరి రాయ అంటే మరియమ్మ గర్భమున ప్రియులరా ఆ చేతి సహాయం అనగా తండ్రి ప్రయమం లేకుండా పరిశోధింపబడిన రాయి, అమూలమైన రాయి, పవిత్రమైన రాయి, మూల రాయి, బహుస్థిరమైన రాయి. ఆ రాయి ఎవరనంటే చెప్పండి, యేసు ప్రభు. ఆ గుణ లక్షణాలు యేసు ప్రభులో ఉన్నాయి. ఆయనలో పాపము లేదు, ఆయనలో శాపము లేదు, ఆయన ఏ దోషములు చేయలేదు. ఆయన పరిశోధింపబడిన రాయి, బహుస్థిరమైన మూల. అక్కడే ఒక చోట ఉంటుంది మత్తయి సువార్తలో. ఏమని అంటారంటే అపోస్తలుడు పేతురు ప్రసంగం చేస్తే ఇలా అంటాడు, మీరు ఎవరినైతే తునీకరించారో, ఏ వ్యక్తినైతే మీరు తునీకరించారో ఆయన మీ తలకు ప్రేమయ్యాడు. మూలరాయి నిషేధింపబడిన రాయి. ఆ నిషేధింపబడిన రాయిని ఎలాగొత్తి కాన్నర్ వచ్చినాడికి తాపిమేస్త్రి వాడతారో, నిషేధింపబడిన ఆయనే ఇప్పుడు మీకేమై ఉన్నాడు? మూలకాయ. ఆయన పుట్టాడు. ఆ రాయి వచ్చి రాజ్యాలన్నిటిని ఏం చేస్తుందట? కూల్చివేయాలి. ఈ రాజ్యము ఇంకో మాట చెప్తున్నాను, నేను పాటలోకి వస్తాను. ఈ రాజ్యము కొంతకాలమే ఉంది. ఈ రాజ్యము మనిషి బతుకున్నంత కాలమే ఉంది. కానీ ఈయన వచ్చి ఒక రాజ్యాన్ని నియమిస్తాడట. రండి దానియేలు గ్రంథం చదువుకున్నాం కదరా ఇందాక ఒక మాట. ఆ మాట పట్టుకోరమ్మా. పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును 36వ వచనం. ఇంకో కొంచెం పైకి చదువురమ్మా. 35వ వచనం నుంచి చదువు. యాకోబుగా దంచబడి పతుమును ఇరగొట్టిన ఆ రాయి భూతములంత మహా పర్వతమాయను.
తాను కనిన కళ ఇదే. దాని భావము, రాజా, పరలోకమందున్న దేవుడు రాజ్యమును అధికారమును అమ్మ, ఈ మాట అంటే ఆ రాజ్యములన్నీ ఆయన యెహోవా ఒక రాజ్యమును, ఒక్క నిమిషం అమ్మ, అది పరలోకమందన్న దేవుడు ఒక రాజ్యము స్థాపించను. అది అది ఎన్నో వచ్చినవారు, అది 44. అది ఎన్నటికి ఏంటిది అమ్మ? 44. ఈ రాజ్యాలు అమ్మ ఇలా చూడండి, ఈ రాజ్యాలు కొంత మట్టిగా ఉన్నాయి, కానీ చేతి సహాయము తీయబడకుండా ఒక రాయి వచ్చింది. అదంటండి, ఆ రాయి కంటండి సర్వాధికారములు ఇవ్వబడింది, సర్వాధికారం కలిగిన వాడు ఆ రాయి యేసు ప్రభు. ఆయన రాజ్యము కొంచెముగా అది ఎత్తబడి పెద్ద వృక్షము పర్వతముగా మారినట్లుగానే ప్రభు తన రాజ్యాన్ని ఉన్నతముగా చేసి, ప్రారంభం దశ చిన్నదైన దాన్ని గొప్పగా చేసి, ఆ రాజ్యం అంటండి 5 సంవత్సరాల 10 సంవత్సరాల ఎన్ని సంవత్సరాలు ఉంటుందట? యుగాలు నిలిచింది. ఈ రాజ్యం ప్రభు స్టార్ట్ చేసిన రాజ్యం, దేవుడు యేసు ప్రభు నిర్మించిన రాజ్యం. ఈ రాజ్య పరిపాలన, ఈ రాజ్యము ఆయన సిలువ ద్వారా ఆయన లోకానికి రావటం వల్ల ఆయన ప్రారంభించాడు. చూడండి, లోకాసు వార్త 1వ అధ్యాయం. అదే ఎన్నో వచ్చినరా? ఆయన యాకోబు వంశస్థులను యుగములను ఏలును. ఆయన రాజ్యం ఏమవుదట? ఎన్ని సంవత్సరాలు? యుగాలు ఉండే రాజ్యం. ఈ రాజ్యాన్ని ప్రభు మనకు తీసుకునేవాళ్ళు. ఆ రాజ్యం ఎలాగుంటుందట? చూడండి, యెషయా రాసిన గ్రంథం. ఆ రాజ్యం ప్రభు పుట్టినప్పుడు ఆయన గురించి, ప్రభు పుడతారని యెషయా గారు ప్రవర్తిస్తూ ఆయన గురించి చెబుతా ఉన్నాడు 11వ అధ్యాయంలో. ఆయన రాజ్యం ఎలా ఉంటుందంట అని అంటే 11వ అధ్యాయంలో అమ్మ 11వ వచనం నుంచి చదువుదాం. అమ్మా ఒక్క నిమిషం. అదే మేక గొర్రె 5వ వచనం. అతను అమ్మ ఇంకో విషయం చదవాలి. ఇంకొక విషయం చెప్పిన తర్వాత అప్పుడు చదువు. ఒకసారి చదువుగానే ఉంటారు. మొదటి 11వ మొదటి వచనంలో, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, దాని ఏరుల నుండి అంకురం ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ వివేచనము గల ఆధారమగు ఆత్మ, ఆలోచనకు బలమును ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద. అతనంటే ఎవరు? యెషయా మొద్దు నుండి చిగురు పుట్టిన ఎవరైనా యేసు ప్రభు. ఆయన మీద ఈ ఆత్మ ఉంటుంది. జ్ఞానం గలవాడు, ఆలోచనకర్త, బలమైన దేవుడు, ఆధారమునకు ఆధారమైన వాడు. ఆయన గురించి చెప్తూ అంటున్నాడు, ఆయన పరిపాలించినప్పుడంట 5వ వచనం చదువుదాం. అతని నడుమునకు నీతియు, అతని తొట్టుమును సత్యమును, తోడేలు గొర్రె పిల్ల యొద్ద నివాసము చేయను. వాటి పిల్లలు ఒక్క చోటనే, ఎద్దుయు మేకయు సింహములు గడ్డి మేయను, పాలు విడుచు పిల్లలు నాగు పావు పుట్టయద్ద ఏం చేస్తారట? ఇది యేసు ప్రభు పరిపాలించినప్పుడు జరిగిన సందర్భం. అప్పుడు ఇలా ఉంటారట. ఎందుకు అలా ఉంటారనంటే, పరిపాలించేవాడు సమాధానకర్త అనుకోండి, అందరూ ఎలాగ ఉంటారు? ఇప్పుడు నేను ఒక వ్యక్తిని ఒకలాగా చూశాను అనుకోండి, వాళ్ళ మీద వీళ్ళకి చెప్తున్నాను అనుకోండి, సంఘంలో ఏమొచ్చేస్తాయి? భేదాభిప్రాయాలు వచ్చేస్తాయి. అందరినీ సమానంగా చూస్తూ, అందరినీ ప్రేమగా చూస్తూ, అందరూ దేవుని పిల్లలని కనుక అందరిని గౌరవించుకుంటూ వెళ్తే ఏమరావు?
కాదు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా నియమించి ఒకరిని ఒకలాగా చూస్తారనుకోండి, సంఘంలో ఏమొచ్చేస్తాయి? భేదాభిప్రాయాలు వచ్చేస్తాయి. కాబట్టి ప్రియులారా, ఈ మనస్తత్వం ఎరిగిన వారికే ఆ బాధ్యత అప్పచెప్పాలి. నేను అదే అంటున్నాను. పరిపాలించిన వాడు మంచోడైనప్పుడు అక్కడ ఎలా ఉంటారంట అని అంటే చదువుతున్నాం కనుక ఆ పరిపాలన ఎలా ఉంటుంది అని అంటే మనం చూస్తున్నాం కదండి. తోడేలు గొర్రె పిల్ల యొద్ద నివాసము చేయును, బాలుడు వాటిని తోలును. అమ్మ చాలరు, సమయం అయిపోతుంది. కాబట్టి ఇలాగూ పరిపాలన లాంటి రాజ్యాన్ని ప్రభు తీసుకురాబోతున్నాడు. అక్కడికి మనం వెళ్ళబోతూ ఉన్నాం. అది పరలోక రాజ్యం. అక్కడ ఆ రాజ్యంలో ఎంతకాలం ఉంటామని అంటే చెప్పండి, యుగ యుగాలు ఉంటాం. ఆ రాజ్యంలో మనం ప్రవేశించాలి. ఏ రాజ్యంలో? యుగ యుగాలు జీవించే రాజ్యంలో. అందుట్లో ఎవరు అర్హులు? ఎవరు వెళ్తారు అందుట్లోకి? ఎవరు చేరగలరు అందుట్లోకి? చూడండి, ఎవరు వెళ్ళరో చూద్దాం. మొట్టమొదటిగా ప్రియులారా చదువుదాం. కొరింథీయులకు రాసిన పత్రిక ఎవరు వెళ్ళరో మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. 6వ అధ్యాయం 9వ వచనం చదవమ్మా. ఆ రాజ్యంలోకి ఎవరు వెళ్ళరంట? అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహార్ధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుషయోగులైనను, దొంగలైనను, తాగుబోతులైనను, దోసుకులైనను, దోసుకుని వారైనను దేవుని రాజ్యమునకు వెళ్ళరు. మరి ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్తారు? ఎవరంట? మళ్ళీ చదువుతామా? మళ్ళీ గ్రహించుకోవాలి ప్రియులారా. అటు వారికి మనం ఉన్నామేమో. మనం ఏం చేయాలి? సరిపోవాలి. ప్రభు రాక చాలా సమీపంగా ఉంది. చెప్పాను, చాలా క్లుప్తంగా చెప్పాను. భూమి అంతమైపోయే టైంలో ఉన్నాం ప్రియులారా. అంతమైపోయే టైంలో ఉన్నాము కనుకనే ఎప్పుడు వర్షం అప్పుడు వచ్చేస్తుంది. అంటే ఈ భూమికి ఏం పోయింది అని అంటే శక్తి పోతుంది, తగ్గిపోతుంది. కాంతి తగ్గిపోయినట్టుగా తగ్గిపోతాం. ఆకాశము కూడా దాని కాంతి తగ్గిపోతా ఉంది. ప్రభు దీని టైం అయిపోయింది. ఆయన సిద్ధం చేశాడు. అక్కడికి వెళ్ళిపోతాం. అది యుగ యుగాలు ఉండే రాజ్యం. ఆ రాజ్యంలోనికి మనం చేరాలనంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన మనము ఇలా ఉండకూడదట. ఎలా ఉండకూడదు అని అంటే అన్యాయస్తులుగా ఉండకూడదట. ఎలా ఉండకూడదు? అందుకే మనం చదివించాను. శుక్రవారం అమ్మ మీతో చెప్తున్న మాట ఏంటంటే, అందరూ సార్ దేవుని స్తోత్రమా. శుక్రవారం కూడా రండి. శుక్రవారం వస్తే ఇంకా కొంచెం పాఠం నేర్చుకుంటే అనుకూలతుంటుంది. ఆ రోజు పాఠాలు మీరు పోగొట్టుకుంటున్నారు. అంచె దినాల్లో జరిగిన సందర్భాలు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ప్రభు రాకకు సూచనలు ముందుగా యుద్ధాలు జరుగుతాయంట, భూకంపాలు వస్తాయంట, కరువులు వస్తాయంట, అక్కరం విస్తరించడం వల్ల ప్రేమ ఏమవుతుందంట? చల్లారిపోతుందట. కనుక డాక్టర్లకు అంతు కాని రోగాలు వస్తున్నాయంట. ఇవన్నీ జరుగుతున్నాయా లేదా? జరుగుతున్నాయి. అంటే ప్రభు రాక ఆయన రాజ్యాన్ని తీసుకుని వస్తున్నాడు. ఆ రాజ్యంలోనికి మనం వెళ్ళాలని అంటే ఎలా ఉండకూడదట? అన్యాయస్తులముగా ఉండక. తర్వాత చదవండిరా. మోసపోకుడి, జారులైనను, అంటే వివాహం అవ్వకుండా జారిపోతారు, పాపం చేస్తారు, వారికి పరలోకం లేదు. విగ్రహార్థకులైనను పరలోకము లేదు. చెప్పండి. వ్యభిచారులైనను పరలోకము లేదు. ఆడింగితనం, మొగోళ్ళు ఆడోళ్ళు. నేను బండి మీద ఒకటి వెళ్తున్నాడు, ఎంత జుట్టు ఉంది. నేను నా వెనకాల శ్రీలు గారు ఆడమ్మాయి మొగ అమ్మాయి అంటున్నాను. అబ్బాయి అమ్మాయి అని అంటే చాలా సోపు. ఆయన కుర్రోడేమో చాలా ఎర్రగా ఉన్నాడు. నేను చాలా సోపు అమ్మాయి అనుకుంటున్నాను. కానీ ప్యాంటు షర్ట్ చూసి అసలు అమ్మాయి అబ్బాయి అని ఎదరికెళ్ళి చూస్తే అబ్బాయి గడ్డ ముందు ఎదరా. కాబట్టి నేను అంటున్న మాట ఏంటంటే ప్రియులారా, ఈరోజు లోకము మొగోళ్ళలాగా ఆడదాగా మొగోడు వీళ్ళు అంటే ఎక్కడికి వెళ్ళరు. మీరు అలా ఉండొద్దు, మీరు అలా ఉండకూడదు, మనం అలా తయారవ్వకూడదు ప్రియులారా. స్త్రీకిచ్చిన అలంకరణ స్త్రీది ఉంది కనుక మొగోడికి ఇచ్చిన అలంకరణ మొగోడికి ఉంది. మగవాడు తల పెంచకూడదు, ఆడది కట్ చేసుకోకూడదు కదండి. ఆడవారు కట్.
ఇది దేవుడిచ్చిన నియమం, ఇది దేవుడిచ్చిన కట్టడ. వారు ఆడవారు మగవారు కొంటే మీరు ఎక్కడికి వెళ్ళరట? ఆడంగతనం గలను వారును పురుషంగులైనను, చెప్పటానికి బాధగా ఉందిలేండి. తర్వాత దొంగలైనను, దోహులైనను, తాగుబోతులైనను, దోసుకుని వారైనను దేవుని రాజ్యమునకు ఎక్కడికి వెళ్ళరటండి? ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యం ప్రభు రాక చాలా సమీపంగా ఉంది. కాబట్టి ప్రభు చెప్తాడు కాలం సంపూర్ణమైంది. నేను స్క్రీన్ మీద వేస్తాను, చదివండి. యేసు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన మొట్టమొదటి చెప్పిన వర్తమానం ఏంటి తెలుసా? కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించమన్నది, మారు మనసు పొంది సువార్తను చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించు గలియలకు. కానీ కాలం ఏమైపోయింది? పూర్తి అయిపోయింది. ఇక నిర్లక్ష్యం చేయడానికి సమయం లేదు. ఇదే అనుకూల సమయము. వాళ్ళు అలాగే చెప్తారా, వీళ్ళ డబ్బులకి రా, మన దగ్గర లాక్కోవటానికి రా, మన దగ్గర తినటానికి రా, అలాగే చెప్తారా. ఏదో అలాగంటున్నారా? నో 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 మీరు డబ్బులు ఇచ్చిన ఇవ్వకపోయినా పర్లేదు. మీరు ప్రియులారా, మీరు నాకు ఈ మాటకు విధేయులవుతారో లేకపోతే నాకు తెలియదు. దేవుడు చెప్తున్నాడు కాలం ఏమైపోయింది. వింటే విను, రాకపోతే తర్వాత నువ్వే తీర్పులోకి వెళ్తావు. ఇప్పుడు రక్షించబడాలి అంటే మనం ఏం చేయాలి? ఈ మాట అక్కడక్కడ చెప్పేసి నేను ప్రార్థన చేస్తాను. ప్రియులారా, నాకు సిగ్నల్ వచ్చేసింది. అమ్మగారు ముగించి పెట్టినారు. రండి, చూడండి. ఆ రాజ్యంలోకి వెళ్ళాలని అంటే ఇక తీయొద్దులేండి. చూడండి, అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామా? గడుగు చెప్దాం, హల్లెలూయా. మళ్ళీ రేపు వస్తాడే యేసు ప్రభు, మనకు తెలియదు. కాబట్టి ఇదిగో ఈ మాటలు చెప్పేసుకుని ముగించేసుకుందాం, టైం అవుతుంది అనుకోవద్దు. ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, దొంగలైనను, లోబులైనను, ఆడంగితనం గలవారైనను, మోసగాళ్ళైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గలవారైనను, లేకపోతే పురుషంగులైనను, ఎవరైనా ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, మొట్టమొదటిగా మారు మనసు పొందాలి. మారు మనసు అంటే ఏంటి చెప్పండి? బాప్తిసం తీసుకున్నాం కాదు. మారు మనసు అంటే ఏంటంటే, ఆడంగితనం గలవాడు ఇప్పుడు మంచిగా మారటం, దొంగ మంచిగా మారటం, దీన్ని ఏమన్నారు? మారు మనసు. ప్రియులు గమనించాలి. ఇప్పుడు చదువుతారా? మార్కు సువార్త 1:15 ఎవరు చదవంటారు? కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. ఏం పొందాలి? మారు మనసు పొంది సువార్తను, మేము చెబుతున్న మాటలు ఏం చేయాలి? నమ్మాలి. కనుక మారు మనసు, కాలం సంపూర్ణమైపోయింది, సమయం దగ్గరికి వచ్చేసింది. కాబట్టి ఇప్పుడైనా ఏం చేయాలి? మారు మనసు. ఇక నేను ఏమండి మేము మారు మనసు పొందాం, మందిరానికి వస్తున్నామండి అని అంటే కనుక ఇంకొక మాట చెప్తాను. మనం పాపం చేయం కానండి, కొన్ని పనులు చేస్తాం. ఏంటనంటే అసూయ పడతాం కదండి. అమ్మా ఒకసారి అందరూ దేవుని స్తోత్రం. ఇంకోటి తీసాడు రా బాబు అనుకుంటున్నారా? ముగిస్తాను. ఒకసారి అందరూ దగ్గరగా చెబుదామా? రక్షించబడి మారు మనసు పొందిన వాళ్ళు ఉండవలసిన గుణ లక్షణాలు ఇగో. 1, ఎప్పుడు ముఖములు ఏముండాలి తెలుసా? చిరునవ్వు, నవ్వుతూ ఉండాలి. ఎవరికి నవ్వు ఉండదు చెప్పనా? తృప్తి లేని వాడికి నవ్వు ఉండదు. అంటే ఇప్పుడు నేను అనుకుంటానండి, ఇలా అనుకుంటాను, నా ఎంత అదృష్టవంతులు ఎవరు లేడు అనుకుంటాను. ఎందుకనంటే నా స్థితిని దేవుడు ఆ స్థితి నుంచి తీసుకొచ్చాడు. చాలు, వద్దు నాకు ఇంతకంటే ఎక్కువ వద్దు అని ఆ తత్వం వచ్చినప్పుడు ముఖంలో ఏముంటుంది? వాళ్ళకంటే బాగుండాలి, వాళ్ళు అందుకున్నారు, ఎందుకున్నారు. నో 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 మనం రక్షించబడిన, మనం శాశ్వతం కాదు. దేవుడు నా కొరకు రాజ్యం తీసుకొస్తున్నాడని ఎప్పుడు ఎలా ఉండాలి? నవ్వుతూ ఉండాలి. 1, 2, ఇతరుల మీద ఏం చేయకూడదు తెలుసా? అసూయ పడకూడదు. ఇతరుల మీద ఏం చేయకూడదు. ఎవరికి ఉన్న లక్షణము? ఎవరికి ఉండాలి ఈ లక్షణం? చెప్పాలి. మారు మనసు పొందినవారు. మాటలతో ఎవరిని బాధ పెట్టకూడదు. రక్షించబడిన వాళ్ళు ఈ గుణ లక్షణాలు ఉన్నాయో చూసుకోవాలి. తర్వాత ఎవరిని ఎగతాళి చేయకూడదు. కాదు ప్రియులారా, ఎవరితోనూ ఏ విధమైన బాధ పెట్టకూడదు. 2, 3 ఎవరికి టైం అవుతుంది, అందుకే నాకు కలిపి మళ్ళీ చెప్పు. ముఖములో ఏముండాలి? ఇతరుల మీద ఏం పడకూడదు. మాటలతో ఎవరిని బాధ పెట్ట. నువ్వు రక్షించబడితే కనుక, నేను రక్షించబడ్డానంటే కనుక స్వభావాలు ఉండాలి. తర్వాత ఎవరిని ఎగతాళి చేయకూడదు. ఇతరుల సంతోషంలో సంతోషించాలా? నువ్వు చదువుకున్న పేస మంచిది,
నీకు ఇల్లు ఉందా, మంచిది. బండి కొనుక్కున్నా, మంచిది అని సంతోషించాలి. కాబట్టి క్రైస్తవుడు దేవుని పెట్టబోతే ఈ లక్షణాలు ఉండాలి. తర్వాత ఆత్మల పట్ల ఏముండాలంటే, ఆడు ఎలా పోతే నాకు ఎందుకు అనుకోకూడదు, ఇంత భారం ఎందుకు చెప్తున్నాను, ఎందుకు ఈ భారం నాకు, ఎందుకు ఈ బాధ్యత, ఇంత ఈ ఆలోచించి వారం అంతా సిద్ధపడి ఇన్ని రకాలుగా చెప్తే అర్థమవుతుందేమో అని బొమ్మలు చూపించి, వాక్యాలు చూపించి, ప్రియులారా ఉదాహరణలు చెప్పి ఇదంతా ఎందుకనంటే మనం ఏమవ్వాలి, మారాలి, రక్షించబడాలి, అవగాహన కావాలి. లేదు నేను చెప్తే అర్థమవుతలేదేమో అని చంద్రరాజు గారిని తీసుకొస్తున్నాను, ఆయన చెప్తే అర్థమవుతుందేమో అని, లేకపోతే ఇంకో వాళ్ళు తీసుకొస్తున్నాను. ఎందుకనంటే ఎవరో ఒకరి ద్వారా ఏమవ్వాలి. ఇదే ఆత్మల భారం. ఈ భారం రక్షించబడిన వాళ్ళకి ఉండదు. నువ్వు రక్షించబడితే ఈ భారం నీకు కూడా ఉండాలి. తర్వాత దేవుని ప్రేమించే వారిగా ఉండాలి. తర్వాత ఇతరులను మనం ఏం చేయాలట, ప్రేమిస్తూనే ఉండాలి. అలా అన్యాయం చేసినా మరి వారిని ఏం చేయాలని అంటే దేవుని కోసము ఏదైనా చేయాలని ఆశ, చెప్తాలే తగ్గిపోయింది, దేవుని కొరకు ఏదైనా చేయాలని ఆశ మనలో ఉండాలి. చేసిన పనిలో మనము సహకారులుగా ఉంటే దేవుడికి రావాల్సిన దేవునులు ఆశీర్వాదాలు కలిగి చేస్తాడు. దేవుని కోసం ఏదైనా చేసేవారు ఉండాలి. నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, ప్రియులరా అభ్యంతరం రాకుమానగాని వస్తే దానివల్ల వచ్చిన నష్టమేనా తెలుసా, అలా బతుకున్నట్టు వెద్దమంట. ఎందుకనంటే మానసికంగా అంత ఒత్తులు వస్తాయి. కాబట్టి ప్రియులరా ఆశ కలిగి ఉండాలి. తర్వాత దేవుని కార్య సేవలో పనులో మనం ఏం చేయాలి, వాడబడాలి. మందిరాన్ని ఏం చేయాలి, ప్రేమించాలి. దేవుని మందిరాన్ని ప్రేమించాలి. దేవునితో ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉండాలి. దేవుని గురించి ఆలోచించాలి. దైవజనులను గౌరవించాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. ఈ లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వారు దేవుని పిల్లలు, వారు దేవుని లక్షణాలు. కాబట్టి ఇందులో ఏ లక్షణం అయితే లేదో ఆ విషయంలో ఏం పొందాలి, మనం 2 నీతిగా జీవించాలి, వారే పరలోకానికి వెళ్తారు. 3 చిన్న పిల్లల వలె ఉండాలట. 4 పెండ్లు వస్త్రాన్ని ధరించుకునే వారిగా ఉండాలి. 6 నమ్మకమైన వారిగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి. ఇది ప్రభు రాక సమీపిస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనం, మా నాన్నగారు మాట చెప్పారు, ఏమన్నా నాకు ఆ మాట గుర్తుంది. ఏంటనంటే యేసు ప్రభువు పుట్టినప్పుడు ఆకాశంలో ఏం కనపడింది కదండి. అట్టిదిగాని అంత్యక్రీస్తు పుట్టినప్పుడు కూడా ఏం కనపడుతుంది అని అంటే నక్షత్రం కనపడుతుందంట. మా నాన్నగారు పుట్టినప్పుడు చెప్పారు, ఆ నక్షత్రం కనపడ్డదట. కాబట్టి అప్పుడు అంత్యక్రీస్తు పుట్టాడు అని నాన్నగారు చెప్పారు. ప్రియులకు గమనించండి, ఒక విచిత్రమైన నక్షత్రం కనపడ్డదంట. అంటే అంత్యక్రీస్తు పుట్టాడు అంటే నాన్నగారు చనిపోయి ఎంతకాలం అయింది, 30 సంవత్సరాలు అయింది. ఇప్పటికి 30 సంవత్సరాలు అంటే ఆడికి ఎంత వయసు ఉంటుంది అంత్యక్రీస్తుకి, 30 సంవత్సరాలు ఉంటుంది. ఇంకో 30 సంవత్సరాలు వచ్చిందంటే వాడు ఆడికి ఏ వయసు వచ్చిందని అంటే పరిపాలన వయసు వచ్చింది. ఇప్పుడు దాకా చిన్నోడు, ఇప్పుడు 30 సంవత్సరాలు వచ్చింది. ఇప్పుడు నేను చిన్నోడుగా ఉన్నప్పుడు ప్రతి దానికి భయపడేవాడు. ఇప్పుడు 40 సంవత్సరాలు వచ్చినాయి కాబట్టి నాకే ఆలోచనలు, నిర్ణయాలు తీసుకునే శక్తి వచ్చింది. ఈరోజు ఏదైనా చేయగల సమర్థత వచ్చింది. చిన్నప్పుడు చిన్నగా ఉన్నాం, ఇప్పుడు పెద్దదిగా కాబట్టి ఏదైనా చేయగలుగుతున్నాం. ఇప్పుడు అంత్యక్రీస్తు చిన్నోడు ఇప్పుడు దాకా, ఇప్పుడు ఏమయ్యాడు, ఇప్పుడు ఆడేం చేయగలడు, ఆడు పరిపాలన రాకమునిపే సంఘం ఏమవుతుంది, ఎత్తబడిపోతుంది. అంటే ఆడు ఎప్పుడు పరిపాలన స్టార్ట్ చేద్దాం. ఇవన్నీ వచ్చే వారం చెప్తానులేండి, నేను ముగిస్తాను. కాబట్టి ప్రభు రాక సమీపంగా ఉంది, మనం సిద్ధపడదాం, నిర్లక్ష్యం చేయొద్దు. ప్రభు రాజ్యంలో మనం సిద్ధపడదాం. ప్రియులారా గమనించండి, యేసు ప్రభువు చెప్పారు, నేను వెళ్ళిపోతా ఉన్నాను, నేను మళ్ళీ వస్తాను అని చెప్పారు. నేను వచ్చినప్పుడు నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసం కొత్తగా తాగు దినం వరకు ఇంకను దాన్ని తాగరని మీతో, అంతవరకు మీరు ఒకరు ఇలాగూ చేయడం అన్నారు. ఏం చేయమన్నారంటే ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని ఏం చేయాలంట, తాగేవారంగా మనం ఉండాలి. ప్రభు రాక సమీపంగా ఉంది, నిర్లక్ష్యం చేయొద్దు. ప్రియులారా ఆలోచనలు చేయొద్దు. ఈరోజు ప్రభు రాక చాలా సమీపంగా ఉంది. ప్రభు రాబోతున్నాడు, ఆయన వస్తూ ఉంటుండగా ప్రభు రాక కొరకే మనం సిద్ధపడదాం. అట్రీతిగా దేవుడు మనకు సహాయం చేసేలాగా ఆయన సన్నిధానంలో మనం ప్రార్థించాలని, దేవుని సహాయాన్ని కోరుకోవాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేనికైనా ఒక నిరీక్షణ ఉందేమో కానీ నరకానికి వెళ్ళి బయటకు వస్తామని ఇంకా నిరీక్షణ లేదు. ఒక్కసారి నరకంలో పడిన తర్వాత అందులోంచి బయటికి రాలేదు. ఒక రైతుకి ప్రియులారా నిరీక్షణ ఉంది, పంట వస్తుందని ఒక కాలానికి. కనుక జైల్లోకి వెళ్ళి వాడు బయటకు వస్తాడని నిరీక్షణ ఉంది.
లేకపోతే చదువుకున్న వాడికి ఉద్యోగం వస్తుందని నిరీక్షణ ఉంది. ఏది ఎవరికైనా నిరీక్షణ ఉందేమో కానీ నరకంలో పడ్డాడు అని అంటే ఇంకేం చేయలేడు, బయటికి రాడు. పడ్డామా రాము, అక్కడ అగ్ని ఆరదు, మహావేదనలో ఉంటాం. ఆ వేదనలోకి వెళ్లకుండా ఉండటానికే ఇదిగో దేవుడు మీతో చెప్పిస్తా ఉన్నాడు, అగ్ని ఆరదు. కాబట్టి ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినం. వింటావా, గ్రహిస్తావా, ఆలోచిస్తావా, నీ మనసును మార్చుకుంటావా, లేదా అలాగే ఉంటానంటావు. నీ ఇష్టం. దేవుడు నీకు చెప్పాలనుకుని చెప్పాడు, నువ్వు అలాగే వండుకుంటే అలాగే ఉండు. నేను మారుతాను ఆయన అనుకుంటే మారు. ఒకవేళ అగ్నిగుండంలో పడ్డావా, ఇక అక్కడి నుంచి రావటానికి వీలు లేదు. అది ఒక రోజా 2 రోజులు అంటే యుగ యుగాలు పడాలి, యుగ యుగాలు కాలాలి. ప్రియులారా, సావు రాదు, యుగ యుగాలు పడతాం. ఆ వేదనలో నువ్వు పడకుండా ఉండాలంటే ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం, ఆయన సహాయం కోరుకుందాం. ఈ సౌండ్ పెడితే బాగుండేది. సరే, తలలు వంచండి, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రియులారా, ఆలోచించండి, ఆలోచిద్దాం. వస్తున్నాం, వెళ్ళిపోతా ఉన్నాం. అంతేలే అనుకుంటున్నావు, ఇదే జీవితం అనుకుంటున్నావు, ఇదే శాశ్వతం అనుకుంటున్నావు. కాబట్టి ఇదిగో సత్యం నీకు బయలుపరచబడినప్పుడు ఇప్పుడైనా మారు మనసు పొందాలి. ఇది యుగ యుగాలుండే రాజ్యం, అంతము లేని రాజ్యం, పరలోక రాజ్యం. అక్కడ ఆకలి ఉండదు, దప్పుకుండదు, సమాధాన రాజ్యం. ఈ భూమి శాశ్వతం కాదని మరొకటి దేవుడు తీసుకుని వస్తా ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఆ రాజ్యం కొరకే సిద్ధపడదాం. నువ్వు అంగీకరించిపోయిన బాబు అమ్మ, ప్రభు రావటం ఖాయం, సంఘాన్ని తీసుకుని వెళ్ళటం ఖాయం. నువ్వు వినబడితే దాని తర్వాత వచ్చిన నష్టం అగ్ని ఆరదు, పురుగు సావదు. ఆ వేదనలో మలమలమలాడుతావు. ఆ వేదనలోకి రాకుండా ఉండాలంటే ఇప్పుడైనా మారు మనసు పోయి నీతిగా మార్చబడి పరలోక రాజ్యానికి మనం చేర్చబడదాం. అలాగూ చేర్చబడినట్లుగా మనం సరి చేయబడుతూ తప్పుదమ్మలు సరి చేసుకుంటూ ప్రభు దగ్గర మనం క్షమాపణ అడుగుదాం, దేవుని సహాయాన్ని కోరుకుందాం. ప్రియులారా, ప్రభుని యేసు తాను అప్పగింపడు రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చేయడని చెప్పాను. మనమును ఆ ప్రకారము చేదుముగాక. ఆమేన్. ప్రియులారా, ఏ బలవంతం లేదు, మొక్కమాటం ఏమీ లేదు, మేమేమనుకోం. కానీ నువ్వు సిద్ధపడితే, నేను సిద్ధపడ్డానని మీరు అనుకుంటే, మీరు సిద్ధపడి ఒకవేళ ప్రభు మీకు చూపిస్తూ ఉంటుంటే, అయ్యా నేను పాపిను ప్రభువా, నేను తెలవక జారిపోయాను, పడిపోయాను, నేను సరిచేయబడతాను, నీ రాజ్యంలో నీతో పాటు ఉంటాను ప్రభువా అనే తీర్మానంలోకి వస్తే ఆ రాజ్యం కొరకే దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు. భూమి మీద ఉన్నంత కాలము ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. అలా ఉండులాగున మనం దేవుని సన్నిధానంలో సరిచేయబడి ఆయన శరీరాన్ని తీసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం. ప్రభుని యేసు తాను అప్పగింపడు రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకే నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకే దీన్ని చేయడం చెప్పాను. మనమును ఆ ప్రకారము చేదుముగాక. ఆమేన్. ఎవరైతే సిద్ధపడ్డారో, సిద్ధపడిన వారు మీ చేయి పైకెత్తి మీ తలకంటే ఎత్తుగా చూపించి ఓపికగా, సమయం పడుతుంది, ఆయన ఓపికగా మీరు ఎదురు చూడండి. మీ దగ్గర తేబడినప్పుడు ఇది ప్రభు శరీరం అని ఎరిగి ఆయన శరీరంలో పాలు పంపులు పొందుదాం. ఒక పాట పాడుకుంటూ మన ప్రభు సన్నిధానంలో మన శరీరాన్ని పాలు పంపులు పొందుదాం. నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణ త్యాగము, నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణ త్యాగము. కల్వరిలో శ్రమలు నా కోసమా, కల్వరిలో సిలువ నా కోసమా, కల్వరిలో శ్రమలు నా కోసమా, కల్వరిలో సిలువ నా కోసమా.
నా కోసమా ఈ శిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణ త్యాగము, నా కోసమా ఈ శిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణ త్యాగము. నా చేతులు చేసిన పాపానికై, నా పాదాలు నడచిన వంకర త్రోవలకై, నా చేతులు చేసిన పాపానికై, నా పాదాలు నడచిన వంకర త్రోవలకై, నీ చేతులలో నీ పాదాలలో, నీ చేతులలో నీ పాదాలలో మేకులు గుచ్చినారే. యేసయ్యా నాకై సహించావు, యేసయ్యా నాకై భరించావు, యేసయ్యా నాకై సహించావు, యేసయ్యా నాకై భరించావు. నా కోసమా ఈ శిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణ త్యాగము, నా కోసమా ఈ శిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణ త్యాగము. గమనించండి, ఇంతమందిలో పొరపాటున ప్రియులారా గమనించండి, ఇంతమందిలో పొరపాటున ఎవరికైనా నాకు ప్రభు శరీరం అందలేదండి అని వారు ఎవరైనా ఉంటే మీ చేయి చూపించండి, మీ దగ్గర తేబడతా ఉంది. అందరము ఒకే రొట్టెలోది తీసుకుంటున్నాం, ఒకే పాత్ర, ఒకే పొయ్యి మీద వండింది, ఒకే పాత్రలో వండింది. కాబట్టి మన ప్రభు ఒకటై ఉన్నాడు, మన విశ్వాసం ఒకటై ఉంది, మనందరం ఒకటై ఉన్నామని ఎరిగి, మనందరం కుటుంబస్తులమని, రక్త సంబంధం అని ఎరిగి ఆయన రక్తంలో, ఆయన శరీరంలో పాలు పంపులు పొందుదాం, ఆయన శరీరంలో పాలు పంపులు పొందుదాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్ర ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఈ పాత్రలోనిది నా రక్తము, మీరు దీనిలోని తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చేయడని చెప్పాను, మనమును ఆ ప్రకారం చేదుముగాక. ఆమేన్. నశించిన వారికి సిలువ వెర్రితనముగా ఉంటుందంట. ఇది బయట వారికి అర్థమవదు, ఏదో ఎర్రితనములాగా ఉంటుంది, హేళనగా ఉంటుంది. కానీ దేవుని నమ్మిన వారికి ఇదే ఏమై ఉందనంటే శక్తి అయి ఉంది. కాబట్టి ఆయన శరీరము, ఆయన రక్తము మనకు శక్తినిస్తుంది. మన బలహీనులమే, ఆలోచనలో బలహీనులం, మాటలలో బలహీనులం, మన శరీరంలో బలహీనులం. కానీ ప్రభు మనలో బలపరుస్తుంది, ఆయన రక్తం మనల్ని శక్తిమంతులుగా చేస్తుంది. కాబట్టి ఆయన శరీరంలో తీసుకున్నాం, మనము ఆయన రక్తాన్ని తీసుకుంటానికి సిద్ధపడుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు, మా కొరకు కార్చబడిన మీ అమూలమైన రక్తముకై మీకు స్తోత్రాలు. తీసుకుంటుండగా మమ్మల్ని పవిత్రులుగా చేయండి, మీ రక్తం మాలో ప్రవహింప చేయండి, మీ ఆత్మశక్తితో మమ్మల్ని నింపండి అయ్యా, స్థిరులుగా చేయండి, జారిపోక పడిపోక నిలుచుండేవారిగా చేయమని యేసునామములో ప్రార్థించి అడుగు వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఎవరైతే ప్రభు శరీరాన్ని తీసుకున్నారో ప్రభు రక్తాన్ని తీసుకుంటే సిద్ధపడి ఉండాలని మనం చేస్తూ ఉన్నాం. మీరు ఇచ్చేయండి. ఎవరైతే ప్రభు శరీరంలో పాలు పంపులు పొందారో ప్రియులారా మీ చెయ్యెత్తి చూపించండి. మీ దగ్గరికి ప్రభు రక్తం తేబడతా ఉంది, ఇది ప్రభు రక్తం అని ఎరిగి తీసుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగెనే చెమట
యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 మనస్సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము మనస్సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను యేసు రక్తము 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 యేసు రక్తము 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 ప్రియులారా గమనించండి, మరలా అడుగుతా ఉన్నాం. ఇంతమందిలో ఇద్దరం ఇచ్చాం కనుక ఆయన ఇచ్చారని నేను అనుకుంటాను, నేను ఇచ్చానని ఆయన అనుకుంటారు. అలా పొరపాటున ఇంకెవరికైనా అందకపోతే మీ చేయి చూపించండి, మీ దగ్గర తేబడతా ఉంది. ప్రియులారా గమనించండి, అందరికీ అందింది అనుకుంటున్నాం. ఒకే పాత్రలోనిది మనం తీసుకున్నాం. మనకు వాగ్దానం ఇవ్వబడింది ఏమిటనంటే ఆశీర్వాద పాత్ర ఇది. ఈ పాత్రలోది మనం తీసుకున్నాం, దానివల్ల మనం దీవించబడతాం. కాబట్టి ఇది యేసు ప్రభు రక్తము, మన ఆత్మ తనువులను శుద్ధి చేసే రక్తం. ఆయన రక్తాన్ని తాగుదాం. తీసుకోండి. అక్కడ కొంచెం చదివేయండి, అక్కడ పెట్టేసాను, సందా పెట్టాడు. ప్రియులరా ప్రార్థన చేసుకుందాం. ఎవరైతే ఆయన శరీరంలో రక్తంలో పాలు పంపులు పొందారో, ప్రభు రాక చాలా సమీపంగా ఉంది, సూచనలన్నీ నెరవేరుతూ ఉన్నాయి. మీరు రక్షించబడిన నాటు నుండి వినండి, రక్షించబడిన నాటు నుండి ఎంతో విశ్వాసముతో మీ జీవితాన్ని కొనసాగింపుకుంటూ వచ్చారు. మంచిదే, కానీ ఇంకా కొన్ని రోజులే, ఇంకా కొంత సమయమే, సూచనలన్నీ నెరవేరిపోతూ ఉన్నాయి. ఈ ఆఖరి రోజుల్లో తొలగిపోవద్దు, తప్పుకుపోవద్దు, జారిపోవద్దు. ఓపిక కలిగి మన నిరీక్షణకు ఆధారమైన ప్రభు వైపు చూస్తూ మన విశ్వాసాన్ని కొనసాగింపు చేస్తూ
దేవుడిచ్చే రాజ్యంలోకి మనం చేరదాం. లోకంలో ఉన్న వారిని చూడొద్దు, చెడిపోయిన వారిని చూడొద్దు. ఇదిగో ప్రియులారా, భక్తులను చూద్దాం. బైబిల్ గ్రంథంలో భక్తులు ఉన్నారు, భూమి మీద ఇంకనూ భక్తులు ఉన్నారు. ఆ భక్తులను చూసి మన విశ్వాసాన్ని కొనసాగింప చేసుకుందాం. ఎవరైతే ఇంకా మందిరానికి వస్తూ దేవుని సన్నిధానంలో ఉంటూ ఇక బాప్తిసం తీసుకోకుండా నిర్లక్ష్యంగా ఉన్న మీ కొరకై ఈ పిలుపునిస్తూ ఉన్నాం. చాలా శరీరం మిగిలిపోయింది, చాలా రక్తం మిగిలిపోయింది. అలా మిగిలిపోవటం మీకు ఇష్టం లేకపోతే, మీరు కూడా ఈ ఆశ్రద పాత్రలో మీరు తాగాలనుకుంటే మీరు బాప్తిసానికి పేరు ఇవ్వండి. ముందుగా మారు మనసు పొందాలి, బాప్తిసానికి పేరు ఇవ్వండి. అప్పుడు మీకు బాప్తిసం ఇవ్వబడతా ఉంది. ఆ తదుపరి మీరు దేవుని ఆశ్రద పాత్రలోని పాలు పంపులు పొందవచ్చు. అటు రీతిగా దేవుడు సహాయం చేయను గాక. ఆమేన్. పరిశుద్ధుని కొందనాలు, ఇంతవరకు సహాయపడ్డారు. మరొక నెల, మరొక వారం, ఈ మొదటి ఆదివారం మొదటి రోజున నీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు. ఈ నెల అంతటిలో మీ సహాయాన్ని దయచేయండి, మీ సన్నిధి మాతో ఉంచండి. వచ్చిన బిడ్డలను దీవించి మీ మేలు ఆశీర్వాదాలతో నింపి, అయానైనా ప్రభు కుటుంబాలను మీరు దీవించి బలపరిచి వారి అక్కలు తీర్చి మేలుతో నింపి మహిమనందమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి గణపరిచి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనం ఈ కార్యక్రమం ముగించుకుంటున్నాం. టకటక త్వరగానే ముగించేసుకుందాం. ఇంకా కొంచెం సమయం కానుకలు పట్టుకుని మనం ముగించుకుందాం. మన లంకపల్లి సుధా గారు వారు సాక్ష్యం చెప్తానని గత ఆదివారమే అన్నారు, కానీ మర్చిపోయాను. కాబట్టి వారు చిన్న సాక్ష్యాన్ని తెలియపరుస్తారు. వారి జీవితంలో ఈ నెలలో వారు కొన్ని సమస్యలు ఎదుర్కొన్నారు. ఆ విషయంలో దేవుడు చేసిన సాయాన్ని బట్టి, దేవుడు సహాయం చేసిన దాన్ని బట్టి వారు సాక్ష్యాన్ని తెలియపరుస్తారు. ఆ తదుపరి ఉన్న కార్యక్రమంలోకి మనం ముందుకెళ్దాం. అమరండి. ప్రభునామం మీ అందరికీ వందనాలండి. ఈ సమయం పాస్టర్ గారు తెల్లి గారికి కూడా వందనాలండి. పోయిన వారమే చెప్దాం అనుకున్నాను, నేను సాయిగారి సమయంలో చెప్పలేకపోయానండి. నేను 3 సంవత్సరాలు మోహన్ గారి ఇంట్లో ఉన్నానండి. తర్వాత ఇల్లు మారడం జరిగింది. చందార ధనలక్ష్మి ఇంట్లోకి వెళ్ళానండి. నేను అక్కడికి వెళ్ళాక శ్రమ దినాలు స్టార్ట్ అయినాయి. అప్పటికి ఆ టైంలో మా పిల్లోడు, మా ఆయన, నేను కూడా కుటుంబం అంతా కూడా చాలా నీరసపడ్డాము. ఆ టైంలోనే మా ఆయనకి ప్లేట్లెస్ తగ్గిపోయి టైఫాయిడ్ వచ్చింది. పిల్లకు కూడా నీరులు ఇన్ఫెక్షన్ వచ్చేసింది. ఆ పిల్లకు కూడా ప్లేట్లెస్ తగ్గిపోయి టైఫాయిడ్ కూడా వచ్చింది పిల్లకి. ఆ శ్రమ దినాలు నెలలు కూడా హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉన్నామండి మేము. ఆ టైంలో యాపిల్ హాస్పిటల్లో చూపిస్తాను మా పిల్లని. అక్కడ డాక్టర్గా చూసి పిల్లని జాయిన్ చేసేయాలన్నారు. మా పిల్లని చూసిన ఆయన మా ఊరి నుంచి వస్తారని మంగళవారం ఆయన రాలేదు. అప్పుడు ఇంకొక ఆయన ఉన్నారు, ఆయనతో నేను సంప్రదించాను. ఆయన ఫోన్ చేసి ఆయన ఏం చెప్తే నేను చేస్తానండి, ఆయన ఫోన్ చేసి మీరు మాట్లాడండి అని చెప్తే ఆయన మాట్లాడడం జరిగింది. మా పిల్ల ఏం చేసినట్టున్నా సరే ఉంచుకోదని లాగేసుకుంటుంది. చిన్నప్పటి నుంచి ఆయన తెలుసు ఈ పిల్ల గురించి అన్నీ. వాళ్ళు జాయిన్ చేసుకోవద్దు, ఇంటికి పంపించండి అని చెప్పడం జరిగిందండి ఆయన. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోమన్నారు, వాటర్ ఎక్కువ పట్టించమన్నారు. ఆ పిల్ల యాక్టివ్గా లేకుండా ఎక్కువ పడుకున్నా వెంటనే తీసుకొచ్చామన్నారండి. ఆ నెలల పిల్ల గురించి చాలా కష్టపడ్డాను నేను. తర్వాత చాలా ఇదిగా ఉన్నానండి. దేవుళ్ళ ఆ పిల్లకి అన్నీ బాగానే ఉన్నాయి, ప్లేట్లెట్లు కూడా పెరిగినాయి అన్నారు, ఇన్ఫెక్షన్ కూడా పోయిందన్నారు. బాగానే ఉందని దేవుని కృపను బట్టి అప్పటి నుంచి నేను సాక్ష్యం చెప్పుకోవాలనుకుంటున్నాను, కానీ ధైర్యం సరిపోక చెప్పుకోలేకపోతున్నానండి నేను. పిల్ల, మా ఆయన, కుటుంబం అంతా కూడా బాగానే ఉన్నాము. తర్వాత పోయిన నెలలో ఫస్ట్ వారంలో నాకు నీరసమైందండి, నొప్పి వచ్చింది, కిడ్నీలో టోన్స్ ఉన్నాయన్నారండి. 4 రోజులు హాస్పిటల్లో కూడా ఉన్నాను. దేవుని కృపను బట్టి మా కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉన్నాము. ఈ రోజు ఆయన సన్నిధులు ఇటు రీతిగా నిలబడి సాక్ష్యం చెప్పుకోవడానికి నా సమయం ఇచ్చినందుకు ఆయన వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్న సాక్ష్యాన్ని ఆయన సంప్రదించుకుంటూ ఆమె. మంచిదండి. సంజీవ్ గారు, సుధా గారు వారి కుటుంబంలో దేవుడు చేసిన మేలు. కష్టాలు వస్తాయి, ఒక్కోసారి బాధలు వస్తాయి. అన్ని రోజులు అన్ని సమయాలు ఒకలాగే ఉండవు. ఒక్కోసారి సందర్భాల్లో నీరసాలు వస్తాయి. ఆ సందర్భంలో మరి సుధా గారికి బలహీనత వచ్చినప్పుడు, సంజీవ్ గారికి బలహీనత వచ్చినప్పుడు, సోనీ గ్రేస్కి బలహీనత వచ్చినప్పుడు, సుమిత్కి బలహీనత, అందరికీ ఒక్కసారి రావటాన్ని బట్టి చాలా సమస్య ఎదుర్కొన్నారు. కానీ దేవుడు తన యందుండి దేవుడు వారిని ముట్టి స్వస్థపరిచి లేవనెత్తి ఈరోజు వారు దేవుని మందిరానికి
వారిని మొన్న వారం ఈ వారం రావటానికి దేవుడు సహాయం చేశారు. దేవుడు వారిని ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియులారా, ముగించుకుంటున్నాం, సమయం అయిపోతుంది. కాబట్టి ఎవరైనా చెప్పాలనుకుంటే వచ్చే వారం అవకాశం ఇస్తాం. ముందుగా నాకు చెప్పండి, ఇలా చెప్తానంటే మీకు అవకాశం ఇస్తాను, వచ్చే వారం ఇస్తాను. మంచిదండి, ఈ కార్యక్రమం ముగించుకుంటున్నాం. ప్రియులారా, శుక్రవారం ప్రార్థన జరుగుతుందండి. చాలామంది శుక్రవారం నైట్ వస్తూ ఉన్నారు. ఇదిగో ప్రభు రాకడ గురించి తెలియపరుస్తూ ఉన్నాం. కాబట్టి సిద్ధపడి రావాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఏ వర్తమానం చెప్పమంటే అలా చెప్తాను. దేవుడిచ్చిన జ్ఞానం, ఆయన కృపను బట్టి. రాకడ గురించి చెప్పమంటే రాకడ, ఆశీర్వాదాల గురించి అంటే ఆశీర్వాదాలు, లేకపోతే వ్యక్తులు బట్టి చెప్పమంటే అబ్రహాం, ఇస్సాకు అలా వ్యక్తుల గురించి కూడా చెప్పవచ్చు. కాబట్టి ప్రభు రాకడ గురించి చెప్తా ఉన్నాం. కాబట్టి సిద్ధపడి రావాలని మనం చేస్తూ ఉన్నాను. అటుగా దేవుడు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రభు చిత్తమతో ఆగస్టు 15వ తారీఖున ఉదయం వాతావరణం బాగుండాలని కోరుకుంటున్నాం. ప్రార్థన చేయండి. ఒక 500 మంది యవనస్తులు రిట్రీట్ పెట్టాలని అనుకుంటున్నాం. యవనస్తుల కొరకు అంటే 18వ సంవత్సరం లేకపోతే 15వ సంవత్సరం నుండి 40వ సంవత్సరం వరకు ఉన్న వయసులకి రిట్రీట్ ఒకరోజు పొద్దున్న నుంచి మధ్యాహ్నం సాయంత్రం వరకు 4 వరకు పొద్దున్న కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. మధ్యాహ్నం భోజనం సాయంత్రం 4 వరకు పెట్టాలని అనుకుంటున్నాం. ప్రియులారా, ప్రార్థన చేయండి. యవనస్తులు చాలా చెడిపోతూ ఉన్నారు. చెడిపోవటం వల్ల వచ్చిన నష్టమేంటో, అలవాట్లో పడటం వల్ల వచ్చిన నష్టమేంటో దేవుని వాక్యం వెలుగులో వాళ్ళకి తెలియపరచాలని మంచి సేవకుని వెతుకుతూ ఉన్నాం. మనకు సోదు చెప్పవద్దు, బడాయి చెప్పవద్దు, దేవుని వాక్యం చెప్పాలి. అటువంటి వారిని వెతుకుతూ ఉన్నాం, ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, అది త్వరగా జరుగుతుంది. కను కొరకు ప్రార్థించాలని మనం చేస్తూ ఉన్నాను. సువార్త పనిలో మీరు సహకరించండి, పాలు పంపులు పొందండి, ప్రార్థించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. అటుగా దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ముగించుకుంటున్నాం. కాబట్టి ప్రియులారా, అటుగా వచ్చి ఆదివారం మళ్ళీ అదే ప్రకారంగా ఆరాధన ఉంటుంది. సిద్ధపడి రావాలని మనం చేస్తూ ఉన్నాం. పరిశుద్ధ మీ కొందనాలు, ఇంతవరకు సహాయపడ్డారు. మిగిలిన సమయం దేవునికరంగా చేసి మహిమనందమని యేసు నామములో ప్రార్థించి అడుగు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనది లేచి నిలబడి కానుకలు సమర్పించుకుందాం. ముందు వెనకనున్నవారు రండి, వెనకనున్నవారు అయ్యే వరకు ముందున్నవారు రావద్దు. అలా వరుసగా కానుకలు సమర్పించడానికి రావాలని మనం చేస్తూ ఉన్నాం. పెద్దలావణ్య గారు పాట పాడతారండి. వారు పాడుతూ ఉంటుండగా మనము కానుకలు పట్టుకుందాం. ఏదో నీకు వచ్చింది పెట్టామా. హలో. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే యేసయ్యా. నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదేనే బ్రతుకలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మనినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప. మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా.
కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. అలాగే నిలిచి ఉంటే మన ఆశ్రద ప్రార్థన ముగించుకుందాం. ప్రార్థన. సకల ఆశ్రదమునకు కారణభూతుడైన మా ప్రభువా, స్తోత్రార్హుడా, నిన్న నేడు ఒక రీతిగా మా ప్రభువా మీకు వందనాలు. దేవాయ సమయంలో నీ సన్నిధానానికి వచ్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మీ వాక్యమును వెళుతూ ఉంటుండగా మీ సన్నిధి మాతో ఉంచండి. నీ మందిరంలో నిలిచి ఉండి మీ సహాయాన్ని కోరుతూ అయ్యా నేనా మీ కృపను వేడుకుంటూ ఉంటుండగా అయ్యా మీ ఆశ్రదాలు మీరు మాకు అనుగ్రహించండి. దేవాన్ని మీరు దీవిస్తేనే మేము దీవించబడతాం, నువ్వు కాపాడితేనే కాపాడబడతాం. అయ్యా నేనా నువ్వు గణపరిస్తేనే మేము గణపరచబడతాం ప్రభా. కాబట్టి మీరే మమ్మల్ని ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాను. ఈ వారం అంతా నీ బిడ్డలకు కష్టపడి అయ్యా నేను పనులకు, డ్యూటీలకు, వ్యాపార ఉద్యోగాలకు వెళ్ళి అయ్యా నేను ప్రభా వారినైనా ప్రభునైనా కష్టపడిన దాంట్లో తెచ్చి నీకు అర్పించిన కానుకలు మీ సేవద్దంలో మీరు వాడుకోండి. తింటున్న ఆహారంలో తెచ్చిన దానికే 100 రెట్లు ప్రతిఫలం వారికి అనుగ్రహించండి. అటుదిగానే ప్రభా మరి రేపు నుండి వారి డ్యూటీలకి, వ్యాపార ఉద్యోగాల డ్యూటీలకి వెళుతుండగా సహాయపడండి ప్రభా. పనులకు వెళుతుండగా సహాయపడండి. అటుదిగానే నూతన ప్రణాళికలు, నూతన ఆలోచనలు, నూతన అయ్యే ఉద్దేశాలు నెరవేర్చమని వేడుకుంటున్నాను. అటుదిగానే ప్రభా దేవా సహాయాన్ని మీరు దయచేయండి ప్రభు. నేను స్కూల్లో ప్రభా పై క్లాసుల కొరకై బిడ్డలు సిద్ధపడుతుండగా సహాయపడండి. అయ్యా కాలేజీల కొరకై ఏ కాలేజీ వారు ఆశపడుతున్నారో కాలేజీలో సీట్లు దొరకటానికి సహాయం దయచేయండి. వారు తీసుకున్న కోర్సు వారు చదవాలనుకున్న దాని వరకు చదివి మంచి ఉద్యోగస్తులు అవ్వటానికి సహాయం దయచేయండి. ఉద్యోగాలు పూర్తయిపోయిన వారికి ఉద్యోగాలు, నేనప్పుడు చదువు పూర్తయిపోయిన వాళ్ళకి ఉద్యోగాలు దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. అటుగానే వివాహాల వయసు వచ్చిన వారికి వివాహాలు జరిగించాను. అయ్యా నేను ప్రభా ఇల్లులు కట్టుకుంటున్న వారు గృహాలు పూర్తవటానికి సహాయం దయచండి. కట్టాలనుకున్న వారు ద్వారం తెరవమని వేడుకుంటున్నాను. మీరు ఆశీర్వదించండి. కృతజ్ఞత అర్పణలు, దశంభాగాలు, ప్రత్యేక కానుకలు బట్టి మీకు వందనాలు. అయ్యా దొండి కిరణ్ బాబు సువర్ణ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారు ప్రతి నెలనైనా అయ్యా నీ బల్ల ప్రభు సంస్కారం కార్యక్రమం కొరకై, ప్రభు బల్ల కొరకై ఖర్చు అంతా పెట్టుకుంటున్నారు. రావాల్సిన దేవుని ఆశీర్వాదం వాళ్ళకి దయచేయండి. వారి బిడ్డలను దీవించండి ప్రభా. మందిరాన్ని తుడుస్తున్న బిడ్డలు అయ్యా నేను అదర్శ గారు, సువర్ణ గారు వారిని దీవించి బలపరచమని వేడుకుంటున్నాను. అయ్యా ప్రత్యేక కానుకలు ఇస్తున్న బిడ్డలను, దశంభాగాలు ఇస్తున్న బిడ్డలను మీరు ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాను. అయ్యా ఎవరు అక్కర కలుగున్నారో వారు అక్కలు తీర్చండి. ఈరోజు మందిరంలోకి వచ్చిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని వేడుకుంటూ బిడ్డలను మీ చేతికాపు చెప్పుకుంటూ యేసు ప్రభువారి పేరట స్తుతిస్తా ఉన్న ప్రత్యేక కానుకలు, దశంభాగాలు, కృతజ్ఞత అర్పణలు మీరు దీవించి బలపరచమని, ఎవరైనా అనారోగ్యం ఉంటే మీరు ముట్టండి, స్వస్థపరిచి ఆరోగ్యం దయచేయమని, శుక్రవారం కొరకు మిమ్మల్ని సిద్ధం చేయమని యేసు ప్రభువారి పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, కాపుదల, దీవెన, ఆశ్రదాలు ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రభు వచ్చి వరకు సదాకాలం కూడి వచ్చిన మనందరికీ నిత్యము తోడేండి, కాపాడి, దీవించి నడిపింప చేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అండ్ అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు. దేవుని మనం దీవించును గాక. ఆమేన్. అమ్మ సండే స్కూల్ జరుగుతుంది. సండే స్కూల్ పిల్లల నుంచండి, సండే స్కూల్ పిల్లల నుంచి వెళ్ళాలని మనం చేస్తాం.
బావగారు చిన్ని గారు కిరణ్ పోద్దాం.